మీరు స్టాక్ మార్కెట్లో నష్టపోయి ఉంటే, పర్టికులర్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం ద్వారా నష్టపోయి ఉంటే, దెన్ ఈ వీడియో మీకు ఫ్యూచర్ లో వేలు లక్షల డబ్బుల్ని సేవ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇదే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియక తర్వాత సంవత్సరాల్లో నేను చాలా పెద్ద మొత్తంలో నష్టపోయాను. బికాస్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ వీటిల్లో చేస్తూ చేస్తూ తప్పుల ద్వారా ఫస్ట్ లో ఖచ్చితంగా నష్టపోతారు. తర్వాత మార్కెట్ లో అనుభవం పెరుగుతూ ఉండడం, నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ ఉండడం, ప్రాక్టీస్ చేస్తుండడం, తర్వాత సంవత్సరాల్లో వాళ్ళ లాభాల్ని సంపాదించిన మొదటి సంవత్సరాల్లో వాళ్ళకి వచ్చిన నష్టాల్ని వాళ్ళు కేర్లెస్ గా వదిలేయడం కారణంగా లాభం వచ్చుంటే ఎంజాయ్ చేయొచ్చు, నష్టం వస్తే దాన్ని పట్టించుకోవడానికి ఏముంది, గాలికి వదిలేయడం అనుకుని వదిలేయడం కారణంగా తర్వాత సంవత్సరాల్లో వేలకి వేలు, లక్షలకి లక్షలు ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కి కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ లో నష్టపోయినా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో నష్టపోయినా, మీకు నేను చెప్తున్న ప్రాసెస్ ఫాలో అయితే మీకు 100% రాసివ్వగలను. మీరు పెద్ద మొత్తంలో డబ్బుల్ని సేవ్ చేసుకుంటారని. ఓకే సో లాసెస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తే కమింగ్ టైమ్స్ లో మనకి లాభాలు వచ్చినప్పుడు ఈ లాసుల్ని సెట్ ఆఫ్ చేసుకొని లాభాల మీద ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఇదేనా మీరు చెప్పబోతున్నారు అంటే ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్ లో వచ్చిన లాస్ ని స్టాక్ మార్కెట్ నుంచి వస్తున్న ప్రాఫిట్ తోనే మీరు సెట్ ఆఫ్ చేయాల్సిన నీడ్ లేదు. మీరు ఒకవేళ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో నష్టపోయారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు నష్టపోయారు అనుకోండి, రానున్న సంవత్సరాల్లో మీకు బ్యాంక్ నుంచి వస్తున్న వడ్డీలు కానీ, బిజినెస్ చేస్తే వస్తున్న వడ్డీలు కానీ, బయట ప్రాపర్టీ అమ్మితే వస్తున్న డబ్బులు కానీ, ఏ ఇతర ఇన్కమ్ అయినా ఎక్సెప్ట్ సాలరీ ఇన్కమ్ మీరు వేటిలతోనైనా సెట్ ఆఫ్ చేసి వాటిపై రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. లక్షలకు లక్షలు ఒకవేళ మీరు ఇంట్రాడేలో కానీ, FNO లో కానీ బిగినింగ్ లో నష్టపోయి ఉంటే దాన్ని గాలికి వదిలేయడం మీ చేతులారా మీరు పెద్ద మొత్తంలో ట్యాక్స్ పరంగా చేస్తున్న తప్పు అవుతుంది. ఇవాల్టి వీడియోలో నేను చెప్పబోతున్నది మోస్ట్ కాంప్లెక్స్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ఇన్ యూట్యూబ్. అది నేను చెప్పాల్సిన నీడ్ లేదు, చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ITR 1 ఈవెన్ ITR 2 నేను చేశాను. యూట్యూబ్ లోనే మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి, కానీ ITR 3 వీడియో మీకు చాలా రేర్ గా ఇంటర్నెట్ లో కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం దానికి కావాల్సింది థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాదు. ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ పైన గమనించండి, ఒక కాంప్లెక్స్ ఎక్సెల్ షీట్ కూడా మనకు కావాలి. అందులో ప్రాఫిట్ అండ్ లాస్ స్టాక్స్ నుంచి, FNO నుంచి వస్తున్న దాన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. అండ్ దాని ద్వారా బ్యాలెన్స్ షీట్ అప్డేట్ అవుతుంది. అండ్ దాని ద్వారా కాంపిటీషన్ మనకి ఏ ఇన్కమ్ హెడ్స్ ఉన్నాయి, ఎంతెంత డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ అండ్ వస్తున్న ఇన్కమ్స్ అన్ని పోను మనకి ఫైనల్ ఇన్కమ్ ఎంత మిగులుతుందన్న ఈ కాంప్లెక్స్ ఎక్సెల్ షీట్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు కంగారు పడద్దు, ఈ ఎంటర్ ఎక్సెల్ షీట్ ని ఫ్రీగా మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మీరు ప్రొవైడ్ చేసినా నాకు అర్థం కావాలి కదా, నాకు అసలు వీటి గురించి ఏమీ తెలియదు అంటే. ఇన్ఫాక్ట్ నేను ఈ వీడియో ఎక్కువ టైం పెట్టింది ఎక్సెల్ షీట్ కోసం, లేకపోతే ఇంటర్నెట్ లో మీకు ఎలా ఫైల్ చేయాలని చూపించడం కోసం కాదు. ఏమీ తెలియని వ్యక్తికి కూడా, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ గురించి జీరో నాలెడ్జ్ ఉంటూ, ఎక్సెల్ గురించి జీరో నాలెడ్జ్ ఉంటున్న వ్యక్తికి కూడా నేను ఈ ఎక్సెల్ షీట్ ని ప్రొవైడ్ చేసి వాళ్ళంతటగా వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పి కమింగ్ టైమ్స్ లో వాళ్ళకి పెద్ద మొత్తంలో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కట్టకుండా ఉండాలంటే నేను ఎంత సింప్లిఫై చేసి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలనని దీని మీద నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఇంత చెప్తున్నాను కదా, మీరు ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అనగానే మోస్ట్లీ చాలా మంది క్లోజ్ చేసి వెళ్ళిపోయింటారు. బట్ ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూసేదానికి. నన్ను నమ్మండి, ఈ వీడియో ఎండ్ వరకు చూసాక మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసి ఈ వీడియోని చూసిన దానికి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేస్తారు. బేసిక్ కంటెంట్ కి చాలానే వ్యూస్ వస్తాయి, బికాస్ అందరికీ కావాలి, అందరికీ అర్థమైపోతుంది. బట్ ఇలా కాంప్లెక్స్ టాపిక్ ని సింప్లిఫై చేస్తూ ఇలాంటి పవర్ఫుల్ ఎక్సెల్ టూల్ తో పాటు మీకు ప్రొవైడ్ చేయడానికి ఎఫర్ట్స్ మాత్రమే కాదు, చాలా టైం పాటు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంత చేశాను. ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నాకొద్దు, నాకు కావాల్సిందల్లా ఎవరైనా మార్కెట్ లో నష్టపోయి ఉంటే ఇంట్రాడేలో కానీ, FNO లో కానీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం. ఒకవేళ మీరు లాస్ట్ వరకు చూస్తాను, ఇష్టం ఉన్నా లేకపోయినా, అర్థమైనా కాకపోయినా లాస్ట్ వరకు చూస్తాను, నాకు నమ్మకం ఉంది మీరు అర్థమయ్యేలా చెప్తారని మీకు ఈ పాయింట్ లో అనిపిస్తుంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ నేను ఈ వీడియోని చూస్తాను లాస్ట్ వరకు అని మీ అటెండెన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో దట్ మీరు ఇస్తున్న ఇలాంటి అటెండెన్స్, మీ దగ్గర వస్తున్న ఈ ఎంకరేజ్మెంట్ తో ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ చూసేది కొంతమంది అయినా వాళ్ళ కోసమైనా ఇంత టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మాకు అండ్ మా టీమ్ మెంబర్స్ కి బిల్డ్ అవుతుంది. ఇక లేట్ వద్దు, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, ITR 3 ఒక పద్మ వ్యూహం కంటే తక్కువేం కాదు, కాంప్లెక్స్ గానే ఉంటది. బట్ దాన్ని నేను ఎంత సింప్లిఫై చేసి చెప్పగలనో, ఇన్ ద లోయెస్ట్ పాయింట్ ఎంత వరకు తీసుకురాగలనో ప్రతి మనిషికి అర్థమయ్యేలా నేను అంత పాయింట్ కి తీసుకొచ్చాను. కాబట్టి మీరు భయపడాల్సిన నీడ్ లేదు. కానీ ఇమీడియట్ గా మనం గూగుల్లోకి వెళ్ళి ITR ఫైలింగ్ అని సర్చ్ చేసి ఈ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అయిపోయి ITR 3 ని ఫైల్ చేసేద్దామంటే అది మనం చేసే ఫస్ట్ బిగ్ మిస్టేక్ అవుతుంది. ITR పోర్టల్ కే రావద్దు. ఫస్ట్ నేను చెప్తున్నది ఒక్కొక్కటిగా సింపుల్ గా ఆరామ్సే మీరు కామ్ గా కూర్చుంటూ నేను చెప్తున్నది ఒక్కొక్కటిగా చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఈక్విటీలో అంటే స్టాక్స్ తో మీరు ఏమేం చేయొచ్చు, ఇంట్రాడే చేయొచ్చు, పొజిషనల్ గా హోల్డ్ చేయొచ్చు. అంటే ఒక రోజు కంటే ఎక్కువ, సంవత్సరం కంటే తక్కువ
పొజిషనల్ గా షార్ట్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు, ఆర్ లాంగ్ టర్మ్ అంటే సంవత్సరం కంటే ఎక్కువగా కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా లాస్ట్ వీడియోలో డెడికేటెడ్ గా మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళ వీడియోలో నేను దాన్ని డిస్కస్ కూడా చేయట్లేదు. లాస్ట్ వీడియో చూడండి ఎవరైనా ఓన్లీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే. ఐటీఆర్ 3 లో కూడా మనం షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కంబైన్డ్ విత్ ఇంట్రాడే ఎఫ్ఎన్ఓ అన్నిటిని కలిపి కూడా ఫైల్ చేయొచ్చు. బట్ వీటిల గురించి కూడా మాట్లాడుకుంటే పెద్దదైపోతుంది కాబట్టి ప్రీవియస్ వీడియోని చూసారంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఆ సెక్షన్స్ లో మీరు డేటాను ఫిల్ చేసుకుని వెళ్ళిపోవడమే. కానీ ఇంట్రాడే అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ప్రకారం ఇది ఒక స్పెక్యులేటివ్ ఇన్కమ్. సో షార్ట్ టర్మ్ అంటే ఏంటి, ఒక డే కంటే ఎక్కువగా మీరు స్టాక్స్ కొని 1 ఇయర్ కంటే తక్కువగా మీరు స్టాక్స్ ని అమ్మేస్తుంటే, గ్రేటర్ దాన్ 1 డే లెస్ దాన్ 1 ఇయర్ ఈ లోపు మీరు స్టాక్స్ ని కొని అమ్ముతూ ఉంటే అది షార్ట్ టర్మ్ కిందకు వస్తుంది. లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ కంటే ఎక్కువ ఎంత టైం మీరు ఒక స్టాక్ ని హోల్డ్ చేసి అమ్మినా అది లాంగ్ టర్మ్ కిందకు వెళ్తుంది. ఇవి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నవే. బట్ ఇవాళ వీడియోలో ఎక్కువ ఫోకస్ మీకు ఇంట్రాడే ట్రేడింగ్ ఐ మీన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ మీద ఉంటుంది, ఎఫ్ఎన్ఓ మీద. ఎఫ్ఎన్ఓ లో ఇంట్రాడే చేస్తుంటారు, పొజిషనల్ చేస్తుంటారు. బట్ అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డిఫరెన్స్ ఏం నీడలేదు. మీరు ఇంట్రాడే చేసినా పొజిషనల్ గా ఇన్ని టైమ్ ఐ మీన్ 1 మంత్ 2 మంత్ 3 మంత్ పాటు క్యారీ చేసుకుంటూ వెళ్ళిన ఆ కాంట్రాక్ట్ ని వాళ్ళకి ఏదైనా సరే అది నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ కిందకు వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ ఇన్కమ్. కాబట్టి చెప్పాను ఎఫ్ఎన్ఓ లో వస్తున్న లాస్ మీరు దేంతోనైనా సెట్ ఆఫ్ చేయొచ్చు. మరి సెట్ ఆఫ్ చేయడానికి ఏం లేదు నాకు, మరి ఏం చేయాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటాం. మీకు ఒకవేళ వస్తున్న లాస్ ఇంట్రాడే లాస్ అయితే, స్టాక్స్ ద్వారా ఇంట్రాడేలో వస్తున్న లాస్ అయితే దాన్ని ఓన్లీ ఇంట్రాడే ప్రాఫిట్ తోనే సెట్ ఆఫ్ చేయొచ్చు. ఈ ఇయర్ నాకు ఒక ₹1,00,000 స్టాక్స్ ని ఇంట్రాడే చేయడం ద్వారా ఆ రోజే కొని అమ్మడం ద్వారా ₹1,00,000 నష్టం వచ్చింది. రానున్న సంవత్సరాల్లో దాన్ని నేను ఎఫ్ఎన్ఓ తో తీలేను. అంటే ఎఫ్ఎన్ఓ నెక్స్ట్ ఇయర్ 1 lakh ప్రాఫిట్ వచ్చింది, ఈ 1 lakh లాస్ నా 1 lakh ప్రాఫిట్ తో జీరో చేసి నేను ఆ 1 lakh ప్రాఫిట్ కి ట్యాక్స్ కట్టను, ఎఫ్ఎన్ఓ ఇన్కమ్ కి ట్యాక్స్ కట్టనని చెప్పలేను. నాకు ఇంట్రాడేలోనే మళ్ళీ ప్రాఫిట్ రావాలి. సో ఈ ఇయర్ నాకు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ నాకు ఇంట్రాడేలో లాస్ వస్తే దాన్ని నేను క్యారీ చేసుకుంటూ 4 ఇయర్స్ పాటు క్యారీ చేసి ఈ నెక్స్ట్ 4 ఇయర్స్ లో ఎక్కడైనా నాకు ఇంట్రాడేలో ప్రాఫిట్ వస్తూ ఉంటే దాంతో నేను సెట్ ఆఫ్ చేసి నేను ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు అని నేను చెప్తాను. ఇది ఇంట్రాడే లాస్ తో వచ్చే, అంటే మనం ఫైల్ చేస్తే వచ్చే అడ్వాంటేజ్. ఇంట్రాడే లాస్ వచ్చినా వదిలేకుండా మీరు ఫైల్ చేస్తే నెక్స్ట్ సంవత్సరాల్లో లెట్స్ సే ఈసారి ఒక 10 లక్షలు లాస్ వచ్చింది, నెక్స్ట్ మీకు ఒక 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది. నార్మల్ గా ఈసారి మీరు ఫైల్ చేయకపోయింటే టైం లోపు ఆ 10 లక్షల ప్రాఫిట్ పై లెట్స్ సే మీరు 30% లో ఉంటే 3 lakhs దగ్గరగా ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఫైల్ చేస్తే నెక్స్ట్ టైం మీకు ఆ 10 లక్షల మీద రూపాయి ట్యాక్స్ ఉండదు. ఇది ఇంపార్టెంట్. ఎఫ్ఎన్ఓ లాస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లాస్. ఇందులో ఎనీ ఇన్కమ్ మీకు వస్తున్న ఏ ఇతర ఇన్కమ్ తో అయినా మీకు వస్తున్న ఎఫ్ఎన్ఓ లాస్ ని సెట్ ఆఫ్ చేయొచ్చు. బ్యాంక్ ఇంట్రెస్ట్, క్యాపిటల్ గెయిన్, అది స్టాక్స్ నుంచి అయినా అవ్వనివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి అయినా అవ్వనివ్వండి, క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ అదర్ అసెట్స్ లైక్ మనకి హౌసింగ్ రిలేటెడ్ గా వస్తున్న ఇన్కమ్, ఆర్ బిజినెస్ రిలేటెడ్ గా బయట ఇంకేదైనా బిజినెస్ చేశారు దాని ద్వారా వస్తున్న ఇన్కమ్, ఎనీ ఇన్కమ్ మీకు ఏ ఇతర ఇన్కమ్ తో అయినా మీరు దాన్ని సెట్ ఆఫ్ చేయొచ్చు. బట్ నాట్ విత్ సాలరీ. సాలరీతో కాకుండా ఇంకే ఇతర ఇన్కమ్స్ తో అయినా సెట్ ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ సెట్ ఆఫ్ చేయడానికి లేకపోతే నెక్స్ట్ 8 years వరకు క్యారీ చేయొచ్చు. ఆ 8 years పాటు మీరు ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, లెట్స్ సే ఎఫ్ఎన్ఓ లో లాస్ అయ్యారు, ఇంకా నేను ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయను, బిజినెస్ చేస్తాను, ఆర్ ఇంకేదైనా ఇతర ఇన్కమ్స్ చూసుకుంటుంటారు, దాని నుంచి వచ్చే ప్రాఫిట్ తో కూడా దీన్ని సెట్ ఆఫ్ చేయొచ్చు కదా. వదిలేయడం దేనికి? పెద్ద మొత్తంలో మీరు నెక్స్ట్ సంపాదిస్తున్న ఇన్కమ్ పై లక్షల్లో ట్యాక్స్ మీరు సేవ్ చేసుకునే అవకాశం మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు నెగ్లెక్ట్ ఎందుకు చేయడం? 8 years క్యారీ చేయొచ్చు. జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ 2 years లో మీరు ఏం చేయకపోవచ్చు, బట్ ఆ తర్వాత సంవత్సరాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఎఫ్ఎన్ఓ లాస్ ని ఫైల్ చేయాలి. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఇది మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఊరికే చెప్పేస్తున్నాను, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటే ఒక డే కంటే ఎక్కువ, 1 year కంటే తక్కువ స్టాక్స్ ని కొని అమ్ముతుంటే ఆ వస్తున్న లాస్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అదే టైం పీరియడ్ లో వస్తున్న గెయిన్ తోను, ఆర్ నెక్స్ట్ ఇయర్ లో వస్తున్న గెయిన్స్ తోను సెట్ ఆఫ్ చేయొచ్చు. ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో కూడా నెక్స్ట్ వస్తున్న ఇయర్స్ ఆర్ ఆ ఇయర్ లో వచ్చిన క్యాపిటల్ గెయిన్ తో కూడా మీరు సెట్ ఆఫ్ చేయొచ్చు. చేయలేకపోతే నెక్స్ట్ 8 years వరకు వస్తున్న ఈ రెండు ఇన్కమ్స్ తోనే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని సెట్ ఆఫ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఒక్క సంవత్సరానికి పైబడి మీరు ఏదైనా ఒక స్టాక్ ని అమ్మేశారు, లాస్ వచ్చింది అంటే ఆ లాస్ ని కేవలం ఆ ఇయర్ ఆర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఉంటున్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తోనే సెట్ ఆఫ్ చేయాలి. చేయలేకపోతే నెక్స్ట్ కమింగ్ 8 years వరకు క్యారీ చేసుకోవచ్చు. అండ్ క్యారీ చేసుకుంటున్నప్పుడు కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తోనే దీన్ని సెట్ ఆఫ్ చేయాలి. రైట్? ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే చాలా మంది చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా అని 2 సంవత్సరాల క్రితం వచ్చిన లాస్ ని ఇప్పుడు ఫైల్ చేయొచ్చా అంటారు. చేయలేరు. అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ అంటే రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ దానికి ముందు లాస్ అయిన అప్పుడు చేయొచ్చా అంటారు. చేయలేరు. ఈ వీడియోని ఒకవేళ 31 జూలై తర్వాత కానీ చూస్తున్నా మీకు యూజ్ లేదు. నేను ఎందుకు ఇవన్నీ ఇప్పుడే చేస్తున్నాను అంటే ఇదే ప్రధానమైన కారణం. అందరికీ అవేర్నెస్ రావాలి. వీడియో ఎంత రీచ్ అవుతుందండి, ఒకే రోజు అందరికీ వెళ్ళిపోదు కదా, టైం టు టైం వెళ్తుంది. మీరు ఒకవేళ ఎఫ్ఎన్ఓ లాస్ అయిన వాళ్ళకి, ఇంట్రాడేలో లాస్ అయిన వాళ్ళకి, స్టాక్ మార్కెట్ లో లాస్ అయిన వాళ్ళకి వీడియోని షేర్ చేశారనుకోండి, 31 జూలై లోపు వాళ్ళు ఫైల్ చేస్తేనే నాన్ ఆడిట్ కేసు ఇది. నాన్ ఆడిట్ ఎవరికి లేదనేది కూడా నెక్స్ట్ చెప్తా.
నాన్ ఆడిట్ కేస్ అయితే 31st అక్టోబర్ ఎండింగ్ కి. దాని తర్వాత మీరు ఫైల్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేయొచ్చు. బట్ ఆ లాస్ ని క్యారీ చేయొచ్చు అని నేను చెప్పానా? అది యూజ్ ఉండదు, క్యారీ చేయలేరు. ఆ లాస్ వల్ల మీరు అడ్వాంటేజ్ ని కోల్పోతారు. 31st జూలై లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేస్తేనే మీకు వస్తున్న లాస్ ని వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకొని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో దాన్ని క్యారీ చేసి మీకు అడ్వాంటేజ్ ని ఇస్తారు. లేదంటే అది ఒక సాకుగా చూపించి మీరు లేట్ ఫైలింగ్ చేశారని దీన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోరు. కాబట్టి ప్రతి ఒక్క ట్రేడర్ లాస్ అయింటే ఖచ్చితంగా ఫైల్ చేయండి ITR3. అలాగే ఇప్పుడు నేను చెప్తాను. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లాస్ అయింటే కూడా ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇదంతా సరే, నేను చాలా ట్రేడ్స్ చేశాను, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది అని తెలియట్లేదు. మరి నేను ఎలా తెలుసుకోవడం? ప్రతి ఒక్క బ్రోకర్ దగ్గర ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇంత ప్రాఫిట్ అంత లాస్ అనే ఒక చిన్న డేటా కనిపిస్తూ ఉంటది. అది పక్కన పెట్టండి. ప్రతి ఒక్క బ్రోకర్ దగ్గర ట్యాక్స్ PNL అని ఉంటది. మీరు జస్ట్ గూగుల్లో ట్యాక్స్ PNL జీరోదా ట్యాక్స్ PNL ట్యాక్స్ TX ట్యాక్స్ P అండ్ L పక్కన బ్రోకర్ నేమ్ సర్చ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నది కన్సోల్ జీరోదా. అది ఎలా వస్తారు మీరు ఇక్కడికి? మీకుంటున్న కైట్ ప్లాట్ఫామ్, అందులో ఇక్కడ ప్రొఫైల్ దగ్గరకు వచ్చి కన్సోల్ దగ్గరికి వస్తే ఈ పోర్టల్ కి వస్తారు. అందులో రిపోర్ట్స్ దగ్గరకు వచ్చి ట్యాక్స్ PNL అని మీరు సర్చ్ చేస్తే ఈ పోర్టల్ మీకు ఓపెన్ అవుతుంది. అందులో ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని క్వార్టర్స్ కి సంబంధించి Q1 to Q4 మనకు మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించింది కావాలి కదా, ఇది సెలెక్ట్ చేసుకొని Q1 to Q4 సెలెక్ట్ చేసుకొని ఈ యారో మార్క్ ని ఎంటర్ చేస్తే మీ రిపోర్ట్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయిన తర్వాత డౌన్ సైడ్ కి స్క్రోల్ చేశారంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోమంటుంది. అందులో ఈక్విటీయే కాదు FNO రిలేటెడ్ గా కూడా మీరు చేసిన పూర్తి వివరాలతో ఉన్న ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక డెమో అకౌంట్ కాబట్టి ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటాయి, కానీ మీ మెయిన్ అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఆ ఎక్సెల్ షీట్ ఒక ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఎక్సెల్ షీట్ ఇలా ఉంటది. ట్రేడ్ వైజ్ ఎప్పుడెప్పుడు కొన్నారు ఎప్పుడెప్పుడు అమ్మారు అనేది ఉంటది. అండ్ ఈక్విటీలో ఏ స్టాక్స్ ని మీరు హోల్డ్ చేస్తున్నారు, అందులో షార్ట్ టర్మ్ ట్రేడ్స్ ఏంటి, ఇంట్రాడే ట్రేడ్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ట్రేడ్స్ ఏంటి, ఆ స్టాక్స్ యొక్క నేమ్స్, ఎన్ని కొన్నారు, ఎంత కమ్మారు, దాని ద్వారా ప్రాఫిట్ అండ్ లాస్, ఈ డేటా అంతా కూడా మీకు ఇక్కడ వివరంగా ఉంటది. అందులో మీరు FNO దగ్గరికి వచ్చారంటే అక్కడ మీకు ఆప్షన్స్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఫ్యూచర్స్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే క్లియర్ డేటా కూడా కనిపిస్తుంటది. కాబట్టి మీకు ఒక్కొక్క బ్రోకర్ దగ్గర ఉన్న రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది మీరు ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ లో ఉన్నారనేది. ఇప్పుడు టర్న్ ఓవర్ గురించి మాట్లాడుకోవాలి. ITR3 ఫైల్ చేస్తున్న వాళ్ళకి టర్న్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ లాస్ కానీ వాళ్ళ ప్రాఫిట్ కానీ ఆడిట్ కి వెళ్ళాలా, ఆడిట్ కి వెళ్ళకూడదా? ఆడిట్ కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీరు బయట ఉంటున్న ప్రొఫెషనల్స్ ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళ ప్రొఫెషనల్స్ తోనే మీరు అది ఆడిట్ చేయించుకొని వాళ్ళ దగ్గర స్టాంప్ అండ్ సీల్ వేయించుకోవాలి. కానీ ఆడిట్ అవసరం లేకపోతే మీ ఓన్ గా కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మీకు ఆడిట్ అవసరం ఉందా లేదా? దీనికి గతంలో వేరే రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి యూట్యూబ్ లోకి వెళ్ళి ట్యాక్స్ ఆడిట్ ITR3 రిక్వైర్మెంట్ ఫర్ FNO ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ అని కొట్టారనుకోండి, పెద్ద పెద్ద యూట్యూబర్లది కొన్ని వీడియోలు వస్తాయి. దాంట్లో ఒకటి చెప్పుంటారు. ఇప్పుడు నేను మీకు వేరే చెప్తాను. దాని అర్థం నేను తప్పు చెప్తున్నానని కాదు, వాళ్ళు కరెక్ట్ చెప్పారని కాదు, ఆర్ వైస్ వర్సా, అంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కాదు. టైం టు టైం ఈ రూల్స్ అనేవి మారుతూ వచ్చాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చాలా మంది చేస్తూ వచ్చారు కదా, దీనికి తోడు రూల్స్ ని కూడా మారుస్తూ వచ్చారు. దీనికోసం మీకు నేను తప్పు చెప్పానని కామెంట్ సెక్షన్ లో ఎక్కడ చెప్తారని మీకు విత్ రూల్ తో పాటు ఇక్కడ చూపిస్తున్నాను. ICAI వాళ్ళు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇస్తున్న గైడ్ లైన్స్ ప్రకారం ఈ 446 పేజెస్ డాక్యుమెంట్ ఇది. మీరు జస్ట్ 35 పేజ్ నెంబర్ ఎంటర్ చేసి అందులో కిందకు వస్తే డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది. అందులో టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయడానికి వీళ్ళు తీసుకుంటున్న క్రైటీరియాని బట్టి మనం టర్న్ ఓవర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అమ్మో ఇదేంటి టర్న్ ఓవర్ ని క్యాలిక్యులేట్ చేయాలంటున్నారు, ఇది ఒక పెద్ద తలనొప్పి. ఇప్పుడు మీరు యాక్చువల్ గా అయితే క్యాలిక్యులేట్ చేయాల్సిన నీడ్ లేదు. మీకు జీరోదా చెప్పాను ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలని. అందులో FNO దగ్గరికి వచ్చి ఇక్కడ గమనించారనుకోండి, ఆప్షన్స్ టర్న్ ఓవర్ ఇది, ఫ్యూచర్స్ టర్న్ ఓవర్ ఇది అని చూపించేస్తుంది అదే. కానీ మీరు చేస్తున్న బ్రోకర్లు అది లేకపోతే, ఈ ఫీచర్ లేకపోతే, జీరోదాలో ఉంది, అప్ స్టాక్ లో కూడా ఉంది, మోస్ట్ ఆఫ్ ద ఇతర బ్రోకర్స్ లో కూడా ఉంటదేమో, బట్ లేకపోతే ఎలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి జాగ్రత్తగా గమనించండి. ఒక ఫ్యూచర్ ట్రేడ్ తీసుకున్నారు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఇతర ఏ స్టాక్ దాన్ని తీసుకున్నారు, దాని ద్వారా మీకు 1,00,000 నష్టం వచ్చింది. ఇంకొక ట్రేడ్ తీసుకున్నారు, 1,00,000 లాభం వచ్చింది. ఇంకొక ట్రేడ్ తీసుకున్నారు, 2,00,000 నష్టం వచ్చింది. ఇప్పుడు దీని టర్న్ ఓవర్ ఎంత అంటే మీరు ఏమని చెప్తారు? మీకు ఎంతైతే లాభం ఆర్ నష్టం వచ్చి ఉంటుందో ఆ మొత్తాన్ని యాడ్ చేయాలి. 1,00,000, 2,00,000 మొత్తానికి 4,00,000 మీ టర్న్ ఓవర్. అదేంటి ఈ పాజిటివ్ నెగిటివ్ పోను, మనకు కావాల్సింది -2 కదా అంటే అలా కాదు, అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలి. సేమ్ అలానే ఆప్షన్స్ లో కూడా మీకు ఆప్షన్స్ లో ఒకవేళ 1,00,000 లాభం వచ్చింది, 1,00,000 నష్టం వచ్చింది, 10,00,000 లాభం వచ్చింది, 30,00,000 నష్టం వచ్చింది, 50,00,000 లాభం వచ్చింది, 1 కోటి దగ్గరగా నష్టం లాభం ఏదో ఒకటి యాడ్ చేస్తే 1 + 1 2, 2 + 10 12, 12 + 30 42, 42 + 50 92, 92 + 1 CR 1,92,00,000 మీ ఆప్షన్స్ రిలేటెడ్ గా టర్న్ ఓవర్.
రూల్స్ ప్రకారం మీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ గా బ్యాంక్ ద్వారానే జరుగుంటాయి. అంటే ఇక్కడ మనం ఎఫ్ఎన్ఓ చేస్తున్నాం అంటే మోస్ట్లీ బ్యాంక్ ద్వారానే కదా చేస్తుంటాం. దెన్ మీకు 10 crores మీ టర్న్ ఓవర్ దాటనంత వరకు 10 కోట్లు మోస్ట్లీ దాటదు, ఎంత ఎక్కువ చేసినా దాటదు, 10 కోట్లు దాటినంత వరకు మీకు ఆడిట్ అవసరం లేదు. కానీ మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు ఎఫ్ఎన్ఓ అంటే అది పాసిబుల్ కాదు, బయట ఒకవేళ బిజినెస్ చేస్తుంటారు, అలా చేసిన ట్రాన్సాక్షన్స్ లో మీరు చేసిన ఎక్స్పెన్సెస్ కానీ ఆ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా 5% కంటే ఎక్కువ క్యాష్ లో కానీ జరుగుంటే, క్యాష్ లో జరుగుంటే 1 కోటికి మించి వస్తున్న దానికి ఆడిట్ కావాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే 10 కోట్ల వరకు కూడా నువ్వు చేసుకో, బిజినెస్ చేసుకో, ఒకవేళ అంతా బ్యాంక్ ద్వారా జరుగుంటే మాకు తెలిసి ఉంటుంది. కానీ నువ్వు బయట క్యాష్ ద్వారా చేస్తుంటే 10 కోట్లు కాదు, కోటి తర్వాత నువ్వు ఏమైనా చేస్తుంటే ఏమైనా తప్పులు చెప్తూ ఉండొచ్చు, మాకు మేము నమ్మం కదా. కాబట్టి నువ్వు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఆడిట్ చేయించదాన్ని, ఇదంతా నిజమే అని వాళ్ళ దగ్గర స్టాంప్ వేయించు, అప్పుడు నేను నమ్ముతానని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తారు. మనం 10 కోట్ల సినారీలోకి వచ్చేస్తాం అనమాట. 10 కోట్ల వరకు మీరు చేసిన ఎఫ్ఎన్ఓ, ఇంట్రాడే, ఆప్షన్స్ ట్రేడింగ్ ఏదైనా సరే 10 కోట్ల టర్న్ ఓవర్ వచ్చేంత వరకు కూడా మీరు అసలు ఆడిట్ లోకి రారు. అండ్ మోస్ట్లీ చూస్తున్న వాళ్ళలో 95% పీపుల్ కూడా ఈ ఆడిట్ రిక్వైర్మెంట్ లో ఉంటారని నేను అనుకోను. సో ఆడిట్ ఎలా రిక్వైర్మెంట్ ఉందో మీకైతే అర్థమైంది కదా. మీకు వస్తున్న ఈ ఎక్సెల్ షీట్ లోనే టర్న్ ఓవర్ వచ్చేస్తుంది, ఆప్షన్స్ టర్న్ ఓవర్ వచ్చేస్తుంది, ఫ్యూచర్స్ టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేయండి. దానికి తోడు ఇంట్రాడే ఆర్ స్పెక్యులేటివ్ టర్న్ ఓవర్ కూడా మనకి దాని పక్కనే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ లో, దానికి కూడా యాడ్ చేయండి. సో ఇది ఎప్పటికీ గుర్తుంచేసుకోండి, ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళకి 50 lakh పైబడిన తర్వాత ఆడిట్ చేసుకోవాలి. నార్మల్ గా బిజినెస్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి 1 crore, ఒకవేళ వాళ్ళు చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అంటే బయట చేసే బిజినెస్ లో ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, కాబట్టి నార్మల్ గా బ్యాంకింగ్ ద్వారా చేస్తూ అన్ని డిజిటల్ గా లేకుండా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి 1 crore లిమిట్ పైబడుస్తుంటే వాళ్ళు ఆడిట్ కి వెళ్ళాలి. ఒకవేళ డిజిటల్ గానే అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మన ఎఫ్ఎన్ఓ ఇన్కమ్, ఇంట్రాడే ఇన్కమ్ అవన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి మాత్రం 10 crore దగ్గరగా లిమిట్ ఉంటుంది. ITR 3 రిలేటెడ్ గా అయితే మనకి ఈ లాజిక్స్ సరిపోతాయి. ఒకవేళ ప్రిజంప్టివ్ టాక్సేషన్ ITR 4 కు వెళ్తున్నారు అనుకోండి, సో వాళ్ళకి డిఫరెంట్ కేసెస్ అప్లై అవుతాయి. అది ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ కాదు, అన్నెసరీగా మనం అన్ని పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. మీరు అలా చెప్పేస్తున్నారు, ప్రాక్టికల్ గా నాకు అర్థం కావాలి కదా. ఇక్కడ టర్న్ ఓవర్, ఆప్షన్స్ టర్న్ ఓవర్ 48 lakhs దగ్గరగా ఉంది. మరి అది ఎలా వచ్చినట్టు నేను క్యాలిక్యులేట్ చేస్తే చూస్తాను. ఎందుకంటే మీరు వేరే వీడియోస్ లో ఎక్కడైనా చూస్తున్నారు అనుకోండి, ఓవరాల్ సేల్ వాల్యూ ప్లస్ వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ కి యాడ్ చేసి చెప్తుంటారు. కాబట్టి నేను ఇక్కడే మీకు క్లారిఫై చేసేద్దాం అనుకుంటున్నాను. వేరే వీడియోస్ లో చూసి మీరు ఏదైనా మైండ్ లో పెట్టుకొని ఉంటే ఒక్కసారి ఇది గమనించండి. జస్ట్ టర్న్ ఓవర్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద అబ్సల్యూట్ వాల్యూ తీసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు పెట్టి కింద AB అని కొట్టారనుకోండి, ABS అని వస్తుంది. అక్కడ రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ దానికి ప్యారల్ గా పెట్టాం కాబట్టి ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి దీన్ని జస్ట్ అలా స్మూత్ గా డౌన్ సైడ్ కి డ్రాగ్ చేయండి. ఎక్కడ వరకు అయితే మీకు ఆప్షన్ ట్రేడ్స్ ఉన్నాయి అక్కడ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక మీకు సమ్ అని కింద ఒకటి పడింది చూడండి, 48,43,753 రూపీ 50 పైస్ అని పడిందా. అది ఇది ఒకటేనా, ఈ ఇన్కమ్ ఆ ఇన్కమ్ ఒకటేనా? ఇక్కడ ఒకసారి పెడుతున్నాను చూడండి, ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నది ఈ సమ్. నేను ఎలా తీసుకున్నాను ఆ సమ్? రియలైజ్డ్ ప్రాఫిట్ లోంచి నెగిటివ్, పాజిటివ్ అట్లా కాకుండా వాటి అబ్సల్యూట్ నెంబర్స్, అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దాని ఒక నెంబర్ లానే చూస్తూ మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు అది వచ్చింది. టర్న్ ఓవర్ కూడా అదే, రైట్? మీకు టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది, దాన్ని బట్టి మీరు ఆడిట్ లోకి వెళ్తారా లేదా అనేది కూడా తెలిసిపోయింది. ఇక మీరు ITR 3 ఫైల్ చేయడానికి రెడీ అయినట్టే. ITR 3 ఫైల్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. దానికోసం మీరు జస్ట్ గూగుల్లో ITR ఫైలింగ్ అని టైప్ చేయండి. ఫస్ట్ వస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేయండి, లాగిన్ అని ఉంటుంది, లాగిన్ చేయండి. ఫ్రెండ్స్, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం సెట్ చేసుకోవాలి అన్నదంతా కూడా ఫస్ట్ వీడియోలో మనం మాట్లాడేసుకున్నాం, సెకండ్ వీడియోలో మాట్లాడుకున్నాం, థర్డ్ వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ అగైన్ రిజిస్టర్ ఎలా చేసుకోవాలా బేసిక్ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ITR 3 అనేది ఒక ఫైనల్ స్టెప్. ITR 3 ఫైల్ చేయడం వచ్చిన వాళ్ళకి అన్ని ఫైల్ చేయడం వచ్చేస్తుంటుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ వీడియో నుంచి ఇదిగోండి మన ITR మాస్టర్ క్లాస్ లో ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఈ 3 వీడియోలు మీరు చూసారంటే ITR 3 లో ఈజీగా మీరు ముందుకు వెళ్తారు. ఆ 3 వీడియోలు చూసిన తర్వాత ITR 3 ని ఫైల్ చేయండి. ఈ వీడియోని చూడండి, ఆ 3 వీడియోలను కూడా చూసాక మీరు ITR 3 ని ఫైల్ చేయండి. మీకు కొంత ఈజ్ వస్తుంది, వెబ్సైట్ తో మీరు ఆడుకోగలరు, లేదంటే మీతో వెబ్సైట్ ఆడుకుంటది. సో లాగిన్ దగ్గర మీ ఫస్ట్ పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి. మోస్ట్లీ మీరు లాగిన్ అయింటారు, అంటే మోస్ట్లీ మీరు రిజిస్టర్ అయింటారు. రిజిస్టర్ అయ్యాక మీకు పాన్ కార్డ్ యూజర్ ఐడి అవుతుంది, పాస్వర్డ్ మీరు పెట్టుకుంటారు, అది మీ పాస్వర్డ్ అవుతుంది. సో నేను పాన్ తో లాగిన్ అవుతున్నాను, పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంటుంది, నేను టిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేసి ఈ ఫైల్ దగ్గరికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దగ్గరికి వచ్చి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మనం ITRs ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దానికి ముందు నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, ప్రతి ITR దగ్గర చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏ ITR ఫైల్ చేయడానికి మీరు వెళ్తున్నా ITR దగ్గరికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దగ్గరికి వచ్చి వ్యూ 26AS అండ్ AIS ఈ రెండింటిని డౌన్లోడ్ చేసి ఉంచండి. అండ్ ఫార్మ్ 16 కూడా మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి మీకు దొరుకుతుంది. 3 డాక్యుమెంట్స్ లేకుండా ITR ని టచ్ కూడా చేయదు, ITR వెబ్సైట్ కూడా రావద్దు. ఆ
3 డాక్యుమెంట్స్ మీకు రావాలి. ఫార్మ్ 16 లో మీ సాలరీ, మీ ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ వీటి రిలేటెడ్ గా టోటల్ డేటా అక్కడ ఉంటుంది. సాలరీడ్ ఇన్కమ్ వస్తున్న వాళ్ళు ఫార్మ్ 16 ముందు పెట్టుకొని ఐటీఆర్ 1, 2, 3 వీటిని ఫైల్ చేస్తున్నా సాలరీడ్ ఇన్కమ్ కూడా మీకుంటే దాని ముందు పెట్టుకొని సాలరీడ్ క్లాస్ లో మీరు డేటాను ఎంటర్ చేయాలి. ఈ 26 AS లో టీడీఎస్, టీసీఎస్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఉంటది. అది మీకు ఫర్దర్ గా ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు టీడీఎస్ ఇంత కట్ అయింది, మీకు 26 AS లో అది ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఏఐఎస్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. మీ బ్యాంక్ వడ్డీల దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ డివిడెండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. లాస్ట్ లో మీకు చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఆర్ మీరు ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏఐఎస్ లో ఉంటున్న ఇన్ఫర్మేషన్ ఒకటా కాదా చెక్ చేసుకోవడానికి ఈ 3 డాక్యుమెంట్లు మీకు యూజ్ అవుతాయి. మూడింటిని ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్ కి రావాలి. నేనైతే మీరు ఈ మూడింటిని ఓపెన్ చేసి పెట్టుకున్నారని అనుకుంటున్నాను. ఇది June 15 అంటే ఇవాళ నుంచి మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. వీటిని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫైలింగ్ దగ్గరకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ క్లిక్ చేసి అసెస్మెంట్ ఇయర్ అడుగుతారు. గతంలో చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చెప్పట్లేదు. కరెంట్ ఏవై అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసి ఆల్రెడీ నేను ఐటీఆర్ 3 మీకు చూపించడానికి రిలేటెడ్ గా నేను ఒకసారి 1-3 సార్లు ముందు నుంచి లాస్ట్ వరకు ఫైల్ చేశాను. మీకు ఈజీగా స్మూత్ గా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పాలని, ఎక్కడెక్కడ చెప్పాలి ఎక్కడెక్కడ చెప్పొద్దని. సో దాన్ని నేను రెజ్యూమ్ చేయొచ్చు. అయితే అప్పుడు నేను లాస్ట్ కు వెళ్తాను. బట్ నాకు అది నీడ్ కాదు. మీకు నేను ఫస్ట్ నుంచి సింప్లిఫైడ్ గా చెప్పాలి కాబట్టి స్టార్ట్ న్యూ ఫైలింగ్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తే ఎప్పుడైనా కరెంట్ పోయినా, నెట్ పోయినా, ఏదైనా రీజన్ తో ఆగిపోయినా రెజ్యూమ్ ఫైలింగ్ కొడితే మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుంచే ఫైల్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఫైలింగ్ ఇండివిజువల్. మీరు ఒకవేళ కంపెనీ అవుతున్నా, అదర్స్ అవుతున్నా, హెచ్యుఎఫ్ అవుతున్నా అది మిగతా సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ మీరు ఇండివిజువల్ ఉంటారు కాబట్టి ఇండివిజువల్. తర్వాత ఐటీఆర్ ఫామ్, ఐటీఆర్ 3 మంది. ప్రొసీడ్ ఐటీఆర్ 3. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవన్నీ నేను మీకు గత ఐటీఆర్స్ లో చెప్పాను. మన ఇన్కమ్ కారణంగా మనం ఈ ఐటీఆర్ ని ఫైల్ చేస్తున్నామా, ఇతర రీజన్స్, బోల్డ్ రీజన్స్ ఉంటాయి ఐటీఆర్ ఫైల్ చేయడానికి. ఫస్ట్ వీడియోలో ఇదిగోండి ఈ సెక్షన్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ రీజన్స్ ఉంటాయి ఐటీఆర్ మీరు ఫైల్ చేయాలంటే అని. ఆ రీజన్స్ తో మీరు ఫైల్ చేస్తున్నారా. ఇప్పుడు ఈ సెక్షన్స్ వస్తాయి. ఇక్కడి నుంచి జాగ్రత్త. ఇక్కడి నుంచి ఉంటున్న ఇన్ఫర్మేషన్ కి మీ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ నాకు కావాలి. ఫ్రెండ్స్ ఏమవుతుందంటే మీరు జస్ట్ నిర్లక్ష్యంగా ఈ వీడియోని చూసారనుకోండి, ఇప్పటి నుంచి ఒక దగ్గర మిస్ అయిపోతారు. జస్ట్ అటెన్షన్ పెట్టండి. జస్ట్ మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంచండి. ఇంక వేటి మీద ఎవరైనా మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేస్తున్నా జస్ట్ కంప్లీట్ ఫోకస్ ఇక్కడ పెట్టండి. జనరల్ లో మీకు ఏదైతే సెలెక్ట్ అయి ఉంటుందో దాన్ని వదిలేసేయండి. ఇంకొకటి గోవా రిలేటెడ్ గా ఈ పోర్చుగీస్ సివిల్ కోడ్ ఇది మనకి నీడ్ లేదు. ఫస్ట్ డే వదిలేసేయండి. అయిపోతే మీరు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయొద్దు. ఓకేనా, కంటిన్యూ క్లిక్ చేసేయకండి. ఇటే చూడాలి మనం. ఇంకా జనరల్ లోనే ఉన్నాం. ఇన్కమ్ దగ్గరికి రండి. సాలరీ మీకు వస్తూ ఉంటే సాలరీ ఇన్కమ్ ఉంచండి. మీకు సాలరీ కాదు, ఓన్లీ బిజినెస్ ఉంది, సాలరీ ఇన్కమ్ 0, దాన్ని అన్టిక్ చేసేయండి. ఫస్ట్ వీడియోలో బేసిక్స్ చెప్పాక సెకండ్ వీడియోలో ఐటీఆర్ 1 అని కనిపిస్తుంది కదా 15 minutes లో ఐటీఆర్ 1 అని, అందులో మనం సాలరీ గురించే డిస్కస్ చేసాం. సాలరీ, స్టాక్స్ నుంచి డివిడెండ్ వస్తుంటే, బ్యాంక్ నుంచి వడ్డీలు వస్తుంటే వాటి గురించే మాట్లాడుకున్నాం. సో మళ్ళీ దీంట్లో మాట్లాడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది వీడియో, 2-3 గంటలు అయిపోతుంది. సో సాలరీ వస్తున్న వాళ్ళు ఇక్కడ సాలరీని సెలెక్ట్ చేసుకుంటే నేను సెలెక్ట్ చేస్తాను, నేను మీకు చూపించడానికి లాస్ట్ లో. బట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ ఐటీఆర్ 1 వీడియోలోనే ఉంటది. ఎక్కడ మీరు ఐటీఆర్ 1 వీడియోని చూస్తేనే ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తుండొచ్చు అనేది కూడా చెప్తాను. ఓకే, అయిపోయింది. ఈ హౌస్ ప్రాపర్టీ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఇది మనం ఐటీఆర్ 2 లో మాట్లాడుకున్నాం. స్టాక్ మార్కెట్ నుంచి మీకు క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ వస్తుంటే ఎలా ఫైల్ చేయాలి, లాస్ వస్తుంటే ఎలా ఫైల్ చేయాలి, ఎలా సెట్ ఆఫ్ చేసుకోవాలి, ఎలా మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం సెకండ్ వీడియోలో మాట్లాడుకున్నాం. హౌసింగ్ ప్రాపర్టీ గురించి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా, మోస్ట్లీ ఇది మీకు ఇది క్యాపిటల్ గెయిన్స్ లోనే కవర్ అయిపోతుంది. పక్కన వదిలేద్దాం. వీడిఏ, వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీ, దీని రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఉంటున్న ఈ 2 వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. అయినా సరే నేను దీన్ని టిక్ చేసి ఉంచుతాను. ఎక్కడెక్కడ మీరు దీన్ని ఎంటర్ చేయాలో నేను మీకు చెప్పాలి కదా, కాబట్టి టిక్ చేసి ఉంచుతాను. నాకు టిక్ చేస్తే నెక్స్ట్ చూపిస్తుంది, టిక్ చేయకపోతే చూపించదు. అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, సేవింగ్స్ అకౌంట్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, డివిడెండ్ కానీ, వీటి ద్వారా వస్తున్న ఇన్కమ్ టిక్ చేసి ఉంచుతాను. బట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయను, బికాస్ ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ లో మాట్లాడుకున్నాం కాబట్టి. మరి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏది పట్టినా ఎక్స్ప్లెయిన్ చేయను అంటున్నారంటే ఇంట్రాడే ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వస్తున్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ అవి రెండే కదా చాలా టైం తీసుకుంటాయి. అండ్ మోస్ట్లీ మీకు ఇంటర్నెట్ లో దీని రిలేటెడ్ గా కంటెంట్ లేదే, దానికి అవే కాంప్లెక్స్. మళ్ళీ దానికి వీటిని కూడా కలిపాను అనుకోండి, హీట్ ఎక్కిపోతుంది బ్రెయిన్ మీది. కాబట్టి ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి, చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. నా ఫోకస్ ఇక్కడంతా ఇంట్రాడే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వస్తున్న లాస్ ఆర్ ప్రాఫిట్ ఎలా మీరు రిపోర్ట్ చేసుకోవాలని. స్పెషల్ రేట్స్ మోస్ట్లీ అంటే మీరు ఏదైనా హార్స్ రేస్ అలాంటివి మోస్ట్లీ మన వాళ్ళకి ఉండవు కాబట్టి దాన్ని ఏం అన్టిక్ చేసేసిన నీడ్ లేదు. టిక్ లో ఉంచినా మీరు అక్కడేం ఫైల్ చేయకపోయినా పర్లేదు. పార్ట్నర్షిప్ ఫ్రేమ్, ఎగ్జామ్ట్ ఇన్కమ్, పాస్ త్రూ ఇన్కమ్ ఇవేవి నీడ్ లేదు మనకి. ట్యాక్స్ రిలీఫ్ ఇవేవి నీడ్ లేదు కాబట్టి అవేమి టిక్ లో లేదు. బిజినెస్ దగ్గరికి వస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏమైనా ఉందా మీకు, లేదైతే అన్టిక్ చేయండి. అండ్ అన్టిక్ మీకు చూపించకపోతున్నా, లేదు ఉంటున్నా, దాన్ని అలా వదిలేయండి. నెక్స్ట్ మనం దాన్ని అలా వదిలేసేయచ్చు, ఫైల్ చేసినప్పుడు కూడా వదిలేయచ్చు, మనకి అది అసలు కన్సిడరేషన్ లోకి లేకపోతే. ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి టిక్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి. అండ్ మోస్ట్లీ మిగిలినవన్నీ కూడా ఏవేవైతే టిక్ లో ఉంటాయో వాటిని అలా వదిలేసేయండి. ఒకవేళ మీరు జీఎస్టీలో రిజిస్టర్ అయితే మాత్రం లాస్ట్ ఉంటుందా దాన్ని టిక్ పెట్టుకోండి. మోస్ట్లీ మీకు బిజినెస్ అంటే ప్రొఫెషనల్ గా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని జీఎస్టీ ఉంటుందని నేను అనుకోవట్లేదు కాబట్టి దాన్ని అన్టిక్ లోనే పెడుతున్నాను. నెక్స్ట్ డిప్రిసియేషన్. ఇది యాక్చువల్ గా బిజినెస్ వాళ్ళకే అనుకుంటారు డిప్రిసియేషన్ అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళే
వాళ్ళే వాళ్ళు మొబైల్ కొన్నా, ల్యాప్టాప్ కొన్నా, కార్ కొన్నా, ఏది కొన్నా వాళ్ళు డిప్రిసియేషన్ చూపించుకొని ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందుతారని. బట్ ఎఫ్ఎన్ఓ చేస్తున్న వాళ్ళు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తున్న వాళ్ళు అదొక బిజినెస్ ఇన్కమే కాబట్టి లెట్స్ సే మీరు ఎఫ్ఎన్ఓ కోసమే నేను వాడుతున్నానని మీరు ఏం చూపించగలిగినా, అది మీరు మొబైలా, ల్యాప్టాపా, ఇంకే ఇతరదైనా, అంటే నేను ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయడానికి ఒక ఇల్లు తీసుకున్నాను, రెంట్ కి ఆఫీస్ తీసుకున్నాను, అది మీరు చూపించవచ్చు ఎక్స్పెన్స్ కింద, డిప్రిసియేషన్ కింద కాదు, ఎక్స్పెన్స్ కింద. ఏసీ తీసుకున్నాను, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ కోసమే తీసుకున్నాను, ఆఫీస్ కోసమే తీసుకున్నాను, చూపించవచ్చు. కార్ లో ట్రావెల్ చేస్తాను, కేవలం దానికోసమే ట్రావెల్ చేస్తాను, ఆ కార్ ని కూడా డిప్రిసియేషన్ కింద చూపించవచ్చు. బట్ లెజిటిమేట్ గా ఉండండి, లాజికల్ గా ఉండండి. మరి అప్పుడు అదే కార్ ని, అదే ఏసీని మీరు పర్సనల్ నీడ్స్ కి వాడుండకూడదు. మీరు అడిగితే ప్రూవ్ చేసుకునే స్టేజ్ లో మీరు ఉండాలి. ఎప్పుడైనా మీ మీద ఏంది ఇన్ని చూపించేసారే, ఎఫ్ఎన్ఓ చేస్తే ఇన్ని డిప్రిసియేషన్ కింద చూపించేసారంటే వాళ్ళు అడిగినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, ఇదిగోండి ఈ రీజన్స్, నేను దీనికోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నాను, ఇది ఎఫ్ఎన్ఓ కోసమే చేస్తున్నాను, ట్రేడింగ్ చేయడానికే చేస్తున్నాను, కాబట్టి ఇది నా బిజినెస్ రిలేటెడ్ గా తీసుకున్న అసెట్ కాబట్టి నేను డిప్రిసియేషన్ చూపిస్తాను అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. బట్ నేను ఇది అంటిక్ చేసేస్తున్నాను. మన వాళ్ళలో మోస్ట్లీ లాస్ వచ్చి ఉంటుంది, మహా అయితే ఒక ఫోన్, ఒక ల్యాప్టాప్, చిన్న చిన్నవే ఉంటాయి కాబట్టి దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తే కొంత కాంప్లెక్స్ అవుతుంది సబ్జెక్ట్, డిప్రిసియేషన్ యాడ్ చేస్తే. బట్ సింపుల్ గా ప్లెయిన్ గా ఉంచుదో నేను డిప్రిసియేషన్స్ తీసేస్తున్నా. డిడక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి సెక్షన్ 6 ఉంటది, ఇది కూడా మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. బట్ ఉంచుతాను ఇక్కడ. ఇందులో మీరు సెక్షన్ 80C, 80D మీరు ఏవేవైతే చూపించాలనుకుంటారో బెనిఫిట్స్, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడానికి, ఈ 14 lakhs మీరు జీరో చేయొచ్చు అన్న వీడియోలో నేను చాలా సెక్షన్స్, ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ చెప్పాను కదా. దాని ద్వారా మీరు ఏమైనా చూపించాలంటే ఇది టిక్ లో ఉంచుకోండి. ఇది నేను లాస్ట్ టైం ఫస్ట్ అండ్ సెకండ్ ఐటీఆర్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈ ట్యాక్స్ దాంట్లో ఉన్న అలా వదిలేసేయండి, ఇంకా మనం దీంట్లో ఏం చేంజ్ చేయాల్సిన నీడ్ లేదు. ఒకవేళ మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టున్నా, టీడీఎస్ కట్టున్నా, టీసీఎస్ కట్టున్నా, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుంటే దీని ఒక్కదాన్ని సెలెక్ట్ చేయండి. ఐటీ అని ఉంటుంది, ఐటీ దాన్ని సెలెక్ట్ చేస్తేనే టీడీఎస్, టీసీఎస్ అన్ని వచ్చేస్తాయి. రైట్, అదర్స్ లోకి వచ్చి మోస్ట్లీ ఏవేవైతే టిక్ లో ఉంటాయో వాటిని అలా వదిలేసేయండి. ఒకవేళ మీ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ 50 lakhs కంటే అబౌవ్ ఉంటే స్కెడ్యూల్డ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని టిక్ చేయాలి. బట్ అది మోస్ట్లీ ఉండదని నేను అజ్యూమ్ చేసుకుంటే అది నేనేం టిక్ చేయట్లేదు. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయండి. ఫస్ట్ లోనే కంటిన్యూ క్లిక్ చేస్తే ఇలా ఒక పాపప్ వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఏ ఉండదు. 26 schedules మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే రైట్, మనం ఫిల్ చేద్దాం ఒక్కొక్క దాన్ని. కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లోనే ఈ ఫైలింగ్ అంతా చేయాలనుకుంటే ఈజీ, నో ఉంటుంది, నోని క్లిక్ చేసుకొని కంటిన్యూ వెళ్ళిపోండి. మీరు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో కానీ ఐటీఆర్ ఫైలింగ్ చేయాలనుకుంటే దెన్ ఎస్ ని క్లిక్ చేసి మీరు ఫార్మ్ 10IEA ని ఫైల్ చేయాలి. ఇదేం కొత్తది, ఐటీఆర్ 3 ఫైల్ చేయాలి. మళ్ళీ ఈ ఫార్మ్ ఏంటి, ఇది నేను ఎండింగ్ లో చెప్తా, ఇది ఎండింగ్ లో చెప్తాను, సరేనా? ఇప్పుడే చెప్పానంటే అన్నెసరీగా డివైడ్ అవుతారు. ఈ వీడియో ఎండింగ్ లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఫైల్ చేయాలన్న దాని గురించి. అంటే ఏమైనా మళ్ళీ కొత్త ప్రాసెస్ అంటే ఏం లేదు. ఈ ఫైలింగ్ దగ్గరకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ ఉన్నాయా, అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఫార్మ్ ని మనం ఫైల్ చేయడం అంతే, సింపులే. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఓల్డ్ లోకి వెళ్ళాలంటే ఎస్ అని పెట్టండి. విత్ ఇన్ ద డ్యూ డేట్ మీరు చేస్తుంటారు కాబట్టి అది మీరు డిలేడ్ గా చేస్తుంటే, అంటే జూలై 31st తర్వాత చేస్తుంటే ఎస్ అని పెట్టి బియాండ్ డ్యూ డేట్ చేస్తున్నాను నేను. బియాండ్ డ్యూ డేట్ చేసి ఉపయోగం ఏంటి? లాస్ ఏది మనం క్యారీ చేయలేం. జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అని చూపించుకోగలం అంతే. ఐటీఆర్ ఫైల్ చేశాను నేను, బట్ లాస్ వల్ల మనకి అడ్వాంటేజ్ పోతుంది. మోస్ట్లీ మీరు డ్యూ డేట్ లోపలే, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంటే డ్యూ డేట్ లోపలే వాళ్ళు చేస్తుంటారని అయితే నేను అజ్యూమ్ చేసుకొని ఎస్ అని క్లిక్ చేస్తున్నా. లేదా నేను న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ నే నేను వెళ్తాను అనుకుంటే నోలోనే ఉంచండి. ఓల్డ్ కి రావాలంటే మాత్రం ఎస్ ని క్లిక్ చేసి కంటిన్యూ. ఫ్రెండ్స్, చాలా మంది అనుకోవచ్చు ఎందుకు ఇంత చిన్నగా ఒక్కొక్కటి చెప్తున్నారు, డ్రాగ్ చేస్తున్నట్టు. పర్ఫెక్ట్ గా మాకు 10 minutes లో చెప్పండి, 15 minutes లో చెప్పండి అని. సీరియస్లీ టైం అనేది కన్సర్న్ అయితే ఇలాంటివి చూడటం కంటే బయట మన ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఫైల్ చేస్తున్న వాళ్ళ దగ్గర చేయించడం మంచిది. ఇది క్విక్ గా ఎలా తెలుసుకోవాలని కాదు మీరు ఇంటర్నెట్ లో వెతకాల్సింది. నాకంటే ఇంకా చిన్నగా, ఇంకా డీటెయిల్డ్ గా ఇంకొక 3-4 గంటలు ఉన్న నేనైతే చూస్తాను. ఎందుకంటే నేను తప్పు చేయకూడదు. దీంట్లో తప్పు చేస్తే నోటీస్ వస్తుంది, అన్నెసరిగా పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోతాం కదా. సో ఇక్కడ మీకు చాలా కనిపిస్తుంటాయి. బిలీవ్ మీ, మీరు అన్ని స్కిప్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చిన దాంట్లో మనం ఫైల్ చేసుకోవచ్చు. స్కిప్ చేయను, ఒక్కొక్కటే చూస్తాను అంటే చూడండి. మీకు ఏమైనా అలవెన్సెస్ ఉన్నాయంటే ఎస్ అని పెట్టండి. ఉంటే ఎంత అలవెన్స్ ఇచ్చారు, ఫార్మ్ 16 లో ఉంటది డేటా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఒకవేళ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఉందా, ఉంటే ఎస్ అని పెట్టండి. ఇక్కడ డేటా ఎంటర్ చేయండి, లేకపోయినా నెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఎల్టీఏ ఉందా, ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇంకా క్వశ్చన్స్ వస్తాయి. మీరు డొనేషన్స్ ఏమైనా చేశారా, పొలిటికల్ పార్టీకి ఏమైనా డబ్బులు ఇచ్చారా, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఏమైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే సెక్షన్ 80GG హెచ్ఆర్ఏ లేని వాళ్ళకి ఈ సెక్షన్ అనమాట. 50,000 వరకు ఇక్కడ మనకు బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. సెక్షన్ 80GG. మళ్ళీ హెచ్ఆర్ఏ తీసుకొని నేను ఇక్కడికి వస్తానంటే కుదరదు. హెచ్ఆర్ఏ లేని వాళ్ళకి మాత్రమే సెక్షన్ 80GG. ప్రావిడెంట్ ఫండ్ ఆర్ ట్యాక్స్ సేవర్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాంట్లో మనకి సెక్షన్ 80C బెనిఫిట్ దొరుకుతుంది కదా, అది ఉంటే అది పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్న సెక్షన్ 80D, ఇవన్నీ కూడా మీరు ఫైల్ చేసేసుకుంటారు. మీరు చూసి మీకు తెలుసుంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు మీరు వచ్చారంటే. కాబట్టి స్కిప్ క్వశ్చన్స్ కొట్టేస్తున్నాను. ఈవెన్ మీరు ఇక్కడ స్కిప్ చేసిన నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో డీటెయిల్డ్ గా మీరు చూసుకుంటూ వచ్చారంటే మీరు ఫైల్ చేసుకోవచ్చండి, సరేనా? ఇక్కడ స్కిప్ చేశాను, ఇంకెప్పుడు రావా అంటే వస్తాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నవన్నీ కూడా మీరు ఫైల్ చేస్తే ITR 3 మీరు ఫైల్ చేసినట్టే. స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఒక్కొక్కటి ఫైల్ చేసుకుంటూ నెక్స్ట్ వాటికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, వదిలేసేయండి. కాంటాక్ట్ కనిపిస్తుంది, అది వదిలేసేయండి, అది మీకు నీడ్ లేదు. ఇదంతా బ్లర్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఇది మన టీం మెంబర్ది. సో తన కాంటాక్ట్, తన డీటెయిల్స్ అన్ని
అందరికి తెలియడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇదంతా బ్లర్ చేసి పెడుతున్నా. నెక్స్ట్ ఫైలింగ్ సెక్షన్ దగ్గరికి రండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా మాట్లాడుకోవాలి మనం. డ్యూ డేట్ లోపల మీరు ఫైల్ చేస్తున్నారా అంటే 31st జూలై లోపే మీరు ఫైల్ చేస్తున్నారా? ఓకే, 31st జూలై లోపే ఫైల్ చేస్తున్నాను. లేదు, ఆడిట్ ఉంటే డ్యూ డేట్ అప్పుడు 31st అక్టోబర్ అవుతుంది. 31st జూలై లోపే ఆడిట్ లేని వాళ్ళకి స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీకు టర్న్ ఓవర్ ని బట్టి ఆడిట్ ఉందా లేదా అని డిసైడ్ అవుతుంది. మోస్ట్లీ మీకు ఉండదు కాబట్టి జూలై 31st లోపే మీరు ఫైల్ చేస్తున్నారు అని నేను అనుకుంటూ జూలై 31st సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేస్తే ఈ 139 సెక్షన్ మనకి ఏంటనేది కూడా నేను ITR 1-2 లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ వీటన్నిటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏదేది క్లిక్ చేసుకుని వెళ్ళాలనే చెప్తున్నా. ఇది క్లిక్ చేసి ఉంచండి. ఒకవేళ నోటీసులు వచ్చింటే దీన్ని ఆన్ చేసుకుని ఏ నోటీస్ కి మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది ఉంటుంది. ఇది కూడా ప్రీవియస్ గా చెప్పాను. ఇక్కడ ఇంపార్టెంట్, మనం ఏమని ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం, న్యూ లో నేను ఉండను, ఓల్డ్ రెజ్యూమ్ లోకి వస్తాను అండ్ ఫార్మ్ 10 IEA ని కూడా ఫైల్ చేసేసాను అని అనుకునే కదా మనం ఎంటర్ అయ్యాం దీంట్లోకి. ఫార్మ్ 10 IEA నువ్వు ఫైల్ చేస్తుంటే ఏ డేట్ న ఫైల్ చేసావు, ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ ఏంటి, అది ఫైల్ చేసినప్పుడు మనకు అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. అది ఏంటో ఇక్కడ ఎంటర్ చేయని మనల్ని అడుగుతారు. ఇప్పుడు నేను ఇంకా ఫైల్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఆ డేటాని ఎంటర్ చేయట్లేదు. బట్ నేను ఈ వీడియో ఎండింగ్ లో ఎలా ఫైల్ చేయాలో మీతో చెప్తాను కాబట్టి ఎప్పుడు మీరు 10 IEA ఫైల్ చేశారు ఆ డేట్ ని ఎంటర్ చేయండి. అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అయిపోయాక ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్, మనం ఇండియన్ కాబట్టి రెసిడెంట్ అని పెట్టుకుంటూ ఫస్ట్ ఉంటుంది 182 డేస్ అని, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నోలే, అన్ని నో. ఫస్ట్ 115H ఫారెన్ ఇన్కమ్ రిలేటెడ్ గా మీకు ఏమైనా అప్లికబిలిటీ ఉందా? లేదు. ఈ గోవా రిలేటెడ్ గా పోర్చుగీస్ సివిల్ కోడ్ మీకు ఏమైనా అప్లై అవుతుందా? లేదు. అలాగే కిందది లేదు, మీరు ఏమైనా FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టరా? కాదు. మీరు ఇంకెవరి బదులుగా అయినా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా అంటే మీరు ఫైల్ చేస్తున్నారా? లేకపోతే ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు, తన రిలేటెడ్ గా ఏదైనా రీఫండ్ రావాలి, సో తను ఫైల్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళకి బదులుగా మీరు చేస్తున్నారా? చేస్తుంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడుతుంటే మీరు అసలు ఎవరు, వాళ్ళకి మీరు ఏం రిలేషన్ అవుతారు, ఆ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. మరి మోస్ట్లీ మనమే చేసుకుంటుంటాం కాబట్టి నో పెడుతున్నారు. మీరు ఏమైనా డైరెక్టర్ ఒక కంపెనీలో? లేదు. ఒకవేళ డైరెక్టర్ అని పెట్టినారనుకోండి, అప్పుడు మిమ్మల్ని కంపెనీ డీటెయిల్స్ అడుగుతుంది. అసలు ఏం కంపెనీ, పాన్ ఏంటి, దానికి సంబంధించిన DI అని అంటారు. డైరెక్టర్ అంటే అది అడుగుతుంది. డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్రేమ్, మీరు కంపెనీ ఉంటే కంపెనీ ఎస్ అని పెడితే మీ కంపెనీ నేమ్ అండ్ కంపెనీ పాన్ అడుగుతుంది. కాదు, మన కంపెనీలు ఏమి ఉండిండవు కాబట్టి చూస్తున్న వాళ్ళకి నో. అన్లిస్టెడ్ షేర్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ డీటెయిల్స్ ని మనం ఎంటర్ చేయాలి, లేదంటే నో. సేవ్ చేసేస్తున్నారు. ఆడిట్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా గమనించండి. సెక్షన్ 44AA కింద మీరు బుక్స్ ని మెయింటైన్ చేసే స్టేజ్ లో ఉన్నారా? బుక్స్ ని మీరు మెయింటైన్ చేయాలా? ఎస్, మీరు మెయింటైన్ చేయాలి. FNO రిలేటెడ్ గా, బిజినెస్ రిలేటెడ్ గా మీరు ఒకవేళ ఇన్కమ్ ని చూపిస్తున్నప్పుడు ITR 3 లో మీరు అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. కిందది ప్రిజంప్టివ్ టాక్సేషన్ సెక్షన్ 44AD అవసరం లేదు, నో. అది అన్నెసరీగా వెళ్ళదండి. ప్రిజంప్టివ్ టాక్సేషన్ లో మనం 6% మన ఇన్కమ్ ని చూపించవచ్చు, 8% ని చూపించవచ్చు అంటే అది ఒక పెద్ద హెడేక్. అది ప్రాపర్ గా అర్థం కాకపోతే. సో అది ITR 4 అది. బట్ మోస్ట్లీ మన వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ లేదనుకో నేను పక్కన పెడుతున్నాను. ఇది చూడండి, నేను మీకు స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన టర్న్ ఓవర్ 1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఇన్ బిట్వీన్ మీరు ఉన్నారా? ఉన్నాను. ఎస్. ఉంటే మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ లో మీ ఓవరాల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% కంటే మించలేదు, అవునా కాదా? ఇక్కడ చూడండి, డస్ నాట్ ఎక్సీడ్ 5% అన్నారు. డస్ నాట్ అంటే మించలేదు కదా, మించిందా కాదా అని అడగట్లేదు. మించలేదు కదా, ఎస్ మించలేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ 5% కంటే మించిందని కానీ మీరు పెడితే అంటే నో అని క్లిక్ చేస్తే కోటి నుంచి 10 కోట్ల మధ్యలో మీరు ఇన్కమ్ సెలెక్ట్ చేశారు కాబట్టి, కోటి దాటింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆడిట్ కి వెళ్ళాలి. మించలేదు అని పెడితే కోటి నుంచి 10 కోట్లు ఇన్కమ్ వస్తున్నప్పుడు ఎస్ అని పెట్టినప్పుడు మనం వెళ్లాల్సిన నీడ్ లేదు. సో కాబట్టి మించలేదు ఎస్ అని పెడితే మీరు ఆడిట్ కి వెళ్లాల్సిన నీడ్ లేదు. మించింది నో అని పెడితే మీరు ఆడిట్ కి వెళ్ళాలి. ఇన్ సింపుల్ టర్మ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఇలా చెప్తాను, మైండ్ లో పెట్టేసుకోండి. మీకు FNO కానీ బయట బిజినెస్ కానీ ఏదైనా కానీ క్యాష్ కాకుండా బిజినెస్ అంతా కూడా మోస్ట్లీ బ్యాంక్ ద్వారానే జరిగి క్యాష్ ట్రాన్సాక్షన్ 5% కంటే అంటే టర్న్ ఓవర్ లో 5% దానికంటే తక్కువే ఉంటే మీరు జస్ట్ ఈ రెండింటి దగ్గర ఎస్ సెలెక్ట్ చేసేసేయండి. ఈ రెండింటి దగ్గర ఎస్ సెలెక్ట్ చేస్తే మీరు ఆడిట్ కి వెళ్లాల్సిన నీడ్ లేదు. ఒకవేళ మీ ట్రాన్సాక్షన్స్ కోటి కంటే అసలు ఎక్సీడ్ అవ్వలేదని సెలెక్ట్ చేశారనుకోండి, కోటి నుంచి 10 కోట్ల మధ్యలో ఉన్నారా అని అడిగారు, ఎస్ పెడితే మధ్యలో ఉంటున్నట్టు, నో పెడితే ఇదర్ కోటి కంటే మనం తక్కువైనా ఉండాలి ఆర్ 10 కోట్ల కంటే ఎక్కువైనా ఉండాలి. కోటి కంటే తక్కువ ఉన్నాం అనుకోండి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంత చేసినా దాని మీద అసలు ఆడిటే లేదు. లేదు నేను 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్నానని పెట్టారనుకోండి, మీరు అది డిజిటల్ గా జరిగినా అంటే బ్యాంక్ ద్వారా జరిగినా క్యాష్ ద్వారా జరిగినా ఏం జరిగినా సరే ఆడిట్ కంపల్సరీ. ఇది మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. సో మీ టర్న్ ఓవర్ ని బట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు తప్పు చేశారంటే క్లియర్ గా, ఇక్కడ మీరు ఏదైనా రాంగ్ సెలెక్ట్ చేశారంటే మీరు ఆడిట్ లోకి వెళ్ళారనేలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు భావిస్తారు. ఇంకొకసారి ఫైనల్ గా చెప్పి ఎండ్ చేస్తున్నాను. 1 కోటి కంటే బిలో మీ టర్న్ ఓవర్ ఉంటే, స్టార్టింగ్ లో చెప్పాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, బిలో ఉంటే జస్ట్ ఇక్కడ నో ని సెలెక్ట్ చేయండి. కోటి కంటే ఎక్కువ 10 కోట్ల కంటే తక్కువ ఉంటే ఎస్ సెలెక్ట్ చేసి రెండిట్లోను ఈ అడిగిన రెండిట్లోను ఎస్ అని సెలెక్ట్ చేసేయండి. ఎండ్ అక్కడతో, ఓకేనా? ఇక్కడైతే నేను నో సెలెక్ట్ చేస్తున్నాను, కోటి కంటే బిలో ఉందని. ఆర్ యు లయబుల్ ఫర్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB? మనం ఇప్పుడు నో సెలెక్ట్ చేసాం. రిక్వైర్మెంట్ ఉందా ఆడిట్? నో.
ఇక్కడ ఏవేవైతే వచ్చాయో వాటన్నింటిలో కూడా నో, సేవ్ క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ చూసుకోండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి అన్ని బ్యాంక్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక బ్యాంకే ఉంది ఇక్కడ. ఒకవేళ మీకు ఇతర బ్యాంక్స్ ఉంటే నేను తనకు కూడా చెప్పాను ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని బ్యాంక్స్ని యాడ్ చేయమని. ఉంటే అన్నిటిని ఎంటర్ చేసేయండి. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి. దెన్ అప్పుడు మీకు పార్ట్ ఏ జనరల్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ యాడ్ డీటెయిల్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని బోల్డ్ కోడ్స్ ఉంటాయి. అంటే మీరు ఏమేం బిజినెస్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఒక్కొక్క కోడ్ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మనది FNO ఇన్కమ్ కాబట్టి నేను 2 కోడ్స్ ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నా. అందులో ఫస్ట్ ది 13018 అదర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ సర్వీసెస్, ఇదైనా మీరు ఎంటర్ చేయొచ్చు. ఆర్ 13010 ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఇదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓన్లీ FNO అయితే ప్రీవియస్ ఎంటర్ చేయండి. FNO కమ్ ఇంట్రాడే స్పెక్యులేటెడ్ యాక్టివిటీ, LTCG, STCG ఇవన్నీ కూడా ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఉన్నాయంటే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అని పెట్టేసేయండి. పెట్టేశాక దీని పక్కనే జస్ట్ ఒక నేమ్ ఇచ్చేయండి. జస్ట్ మీరు ఏం చేస్తారు, FNO ట్రేడింగే చేస్తుండే FNO ట్రేడింగ్ అని పెట్టేసేయండి. డిస్క్రిప్షన్ అక్కడ కూడా సేమ్ అంతే, FNO ట్రేడింగ్ చేస్తున్నారు, లేకపోతే దాంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉన్నాయి, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు, అవన్నీ అక్కడ పెట్టేసేయండి. FNO ట్రేడింగ్ ఇన్కమ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇంట్రాడే ఇన్కమ్ ఆర్ లాస్ ఉంటే ఆ లాస్ అవన్నీ కూడా పెట్టేసి జస్ట్ యాడ్ క్లిక్ చేస్తారంటే మీకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీకు ఇది ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ బాక్స్ అని టిక్ చేసి ఇక్కడ ఎడిట్ ని క్లిక్ చేయండి. రిక్వైర్మెంట్ లేదంటే జస్ట్ కన్ఫర్మ్ ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు మన ఫైలింగ్ దేని రిలేటెడ్ గానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వాళ్ళకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మీరు ఎంటర్ చేస్తున్న డేటా అంతా కూడా దేని రిలేటెడ్ గా వీళ్ళు దేని రిలేటెడ్ గా ఎంటర్ చేశారనేది ఒక క్లారిటీ వస్తుంది. నేచర్ ఆఫ్ బిజినెస్ కూడా అయిపోయింది. ఇప్పటి నుంచి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, సింప్లిఫై చేసే చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, ఫస్ట్ ది బ్యాలెన్స్ షీట్. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కొంచెం అవగాహన ఉంటున్న వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ అంటే కొంచెమైనా ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా, బ్యాలెన్స్ షీట్ అంటే సింపుల్గా మీ లాభ నష్టాలుతో పాటు మీకు ఎంత లాభం ఎంత నష్టం వచ్చిందనే ప్రాఫిట్ అండ్ లాస్. బ్యాలెన్స్ షీట్ లో మీకు అసలు స్టార్టింగ్ ఎంత డబ్బులు ఉన్నింది, ఇప్పుడు వచ్చిన ఈ లాభం అని నష్టం పోను ఇంకెంత డబ్బులు వచ్చింది, అంటే ఇంకెంత డబ్బులుగా మారింది, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఉంది, మీకు ఎవరైనా లోన్స్ ఇచ్చారా, మీరు ఎవరికైనా లోన్స్ ఇచ్చారా, దాంతో పాటు మీకు ఏమైనా అసెట్స్ ఉన్నాయా, లైక్ ఈ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి కార్ ఒక అసెటే, ల్యాప్టాప్ ఒక అసెటే, మొబైల్ కూడా ఒక అసెటే. అసెట్స్ ఉంటే వాటి డిప్రిసియేషన్ చూపించడానికి వీటన్నిటికి కూడా మనం బ్యాలెన్స్ షీట్ వాడతాం. ఇలా వాడే క్రమంలో సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే డబ్బులు మీకు ఏ సోర్సెస్ ద్వారా ఎంత, మీకు ఫైనల్ గా ఎంత డబ్బులు ఉందనేది సోర్స్ ఆఫ్ ఫండ్స్ దగ్గర మీరు ఎంటర్ చేయాలి. అక్కడ ప్రొప్రియేటర్ క్యాపిటల్ దగ్గర మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు ఎంత ఎంటర్ చేయాలి, దీనికోసం ఇప్పుడు మనం ఈ ఎక్సెల్ షీట్ దగ్గరికి వస్తాం. చెప్పాను కదా ఒక కాంప్లెక్స్ ఎక్సెల్ షీట్ అని, ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇందులో ఫస్ట్ ది ఇన్స్ట్రక్షన్ పేజ్, మీరు ఇది ఎలా ఫైల్ చేయాలి, దీంట్లో ఎలా ఎంటర్ చేయాలి, ఎలా ఎంటర్ చేయకూడదు అన్న అంత ఇన్స్ట్రక్షన్స్ మీకు ఫస్ట్ దాంట్లో ఉంటాయి. సెకండ్ దానికి రావద్దు వెంటనే, థర్డ్ ఉంటుందా అది ప్రాఫిట్ అండ్ లాస్. మీకు స్టాక్స్ ద్వారా, ఫ్యూచర్స్ ద్వారా, ఆప్షన్స్ ద్వారా, వేటి ద్వారా ఎంత వచ్చింది, ఎంత పోయింది, సాలరీ ఇన్కమ్ ఎంత, ఈ మొత్తం కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు. తర్వాత ది బ్యాలెన్స్ షీట్, మీరు సంవత్సరం మొత్తంలో ఎంత డబ్బులు మీ దగ్గర ఉండింది, దాంట్లో ఫైనల్ గా మీరు ఎంత లాస్ అయ్యారు, ఎంత ప్రాఫిట్ అయ్యారు, అది కలుపుకుంటే మీకు వచ్చిన ఫైనల్ డబ్బులు ఎంత, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఉంది, బ్యాంక్ లో ఉందా, స్టాక్స్ లో ఉందా, లేకపోతే బ్రోకర్ దగ్గర ఉందా, ఎక్కడ ఉంది, అది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఎలా ఎంటర్ చేయాలో కూడా చూపిస్తాం. తర్వాత క్యాపిటల్ అకౌంట్, మీకు దేంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్స్ చేశారా, ఇందులో మీరు ఏమైనా ట్యాక్స్ సేవ్ చేయడానికి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారా, లైక్ LICలో, NPSలో, డొనేషన్స్లో, ఆర్ డబ్బులు ఏమైనా డ్రా చేశారా, దాంతో పాటు మీకు ఎంత శాలరీ వచ్చింది, మీ బ్యాంక్ నుంచి ఎంత వడ్డీ వచ్చింది, ఇవన్నీ రాకముందు మీ దగ్గర డబ్బులు ఎంత ఉంది, ఈ డేటా అంతా కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసి పెట్టుకొని ఉంటారు. ఏ బ్యాంక్ నుంచి ఎంత వడ్డీ వచ్చింది కూడా ఇక్కడ మీరు యాడ్ చేసి పెట్టుకుంటారు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాపిటల్ అకౌంట్ లో మీరు యాడ్ చేసిన డేటా మొత్తం కూడా కాంపిటీషన్ లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఎలా వెళ్తుంది చెప్తున్నాను చూడండి. ఇక్కడ 8,41,756 ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? క్యాపిటల్ అకౌంట్ లో నా శాలరీ అది. ఇప్పుడు నా శాలరీ 8,41,000 కాదు, 7,50,000 అని ఎంటర్ చేశాను అనుకోండి. ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తే కాంపిటీషన్ లో నా శాలరీ మారిపోయింది 7,50,000 కి. అలాగే నేను సెక్షన్ 80C రిలేటెడ్ గా, డొనేషన్స్ రిలేటెడ్ గా, వీటి రిలేటెడ్ గా, వాటి రిలేటెడ్ గా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నవన్నీ మారుస్తూ ఉంటే కాంపిటీషన్ లో కూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి సెక్షన్ 80C అండర్ లో 1,52,000 దగ్గరగా పట్టించానని చెప్తే కాంపిటీషన్ లో కూడా అది 1,52,000 దగ్గరగా వచ్చి యాడ్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ 1,52,000 కాదు 1,00,000 పట్టించాను అనుకుందాం, నేను ఆటోమేటిక్ గా నా కాంపిటీషన్ లో కూడా సెక్షన్ 80C లో 1,00,000 వస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది శాలరీని
మీరు ఎక్కడెక్కడ పట్టిస్తున్నారు డబ్బుల్ని, మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ మొత్తాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే, ఇది ఎంటర్ చేయడం కూడా చూపిస్తాను ఇప్పుడు. లాస్ట్ కి మీరు అసలు ఎంత ట్యాక్స్ కట్టాలనేది కూడా ఇక్కడ కింద వచ్చేస్తుంది. అది మీరు లాస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ చేస్తూ లాస్ట్ లో చూపిస్తుందా, దాంతో క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ దగ్గరికి వద్దాం. సో ఇటు పక్కన దాన్ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసేయండి, అది మనకి నీడ్ లేదు, అసలు దాన్ని మీరు టచ్ కూడా చేయాల్సిన నీడ్ లేదు, అది పక్కన పెట్టేసేయండి. కొంచెం జూమ్ చేస్తాను, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. రెండు రకాలుగా మీరు దీన్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సింప్లిఫైడ్ గా ఉంచాలంటే, అంటే ఈ మొత్తం డేటాను ఎంటర్ చేయాలనుకుంటే ఎలా ఎంటర్ చేయాలో చెప్తాను లాస్ట్ లో. బట్ సింప్లిఫైడ్ గా ఉంచాలంటే మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ద్వారా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లాభం వస్తే నార్మల్ గా ఎంటర్ చేసేయండి. లాభం 1,00,000 వచ్చింది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, లాక్స్, 1,00,000 ఎంటర్ చేయగానే మీకు ఓవరాల్ గా వచ్చిన ప్రాఫిట్ ఎంత, మీ నెట్ ప్రాఫిట్ ఎంత అంతా ఇక్కడ పడిపోతుంది. దీంతో పాటు మీకు ఒకవేళ ఆప్షన్స్ లో ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఎంత వచ్చింది? ఒక 10 lakhs వచ్చింది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, లాక్స్, 10 lakhs ఎంటర్ చేయండి. మీకు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది పడిపోతుంది. ఇదంతా ప్రాఫిట్. లేదు, నేను ఫ్యూచర్స్ ని ఎంత కొన్నానో ఇక్కడ ఎంటర్ చేస్తాను, ఎంత కమ్మానో ఇక్కడ ఎంటర్ చేస్తాను అన్నా అలా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. లెట్స్ ఇక్కడ ఈ పర్టికులర్ ట్యాబ్ లో మీరు ఫ్యూచర్స్ ని నేను 10 లక్షలకు కొన్నాను, ఓవరాల్ నేను కొన్న ఫ్యూచర్స్ ఒక వాల్యూ 10 lakhs, ఓవరాల్ నేను అమ్మిన ఫ్యూచర్స్ ఒక వాల్యూ 12 lakhs. ఇక్కడ మీరు అలా ఎంటర్ చేశారనుకోండి, ప్రాఫిట్ మీకు 2 lakhs అవుతుంది. జస్ట్ మీకు ఇది కూడా ఎంటర్ చేసి చూపిస్తా. 10 lakhs కొన్నాను, 12 lakhs కమ్మాను, టోటల్ నా గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 2 lakhs. సో నాకు అలా వద్దు, నేను ఎంత కొన్నాను, ఎంత కమ్మాను అదంతా నీడ్ లేదు, నాకు ప్రాఫిట్ ఒకటి గుర్తుంది అంటే జస్ట్ ఇటు సైడ్, మీ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఎంటర్ చేయండి. ఫ్యూచర్స్ ద్వారా మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1 lakh. ఆప్షన్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఎంత? లెట్స్ సే 2 lakh. టోటల్ మీకు వచ్చిన ప్రాఫిట్ 3 lakhs. అలాగే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ ఉంటే అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. లాస్ ఉంటే అది కూడా ఎంటర్ చేయండి. లాస్ ని ఎలా ఎంటర్ చేయాలి ఇప్పుడు చెప్తాను. అది ఫ్యూచర్స్ ద్వారా మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, లాస్ వచ్చింది అనుకుందాం. లాస్ ఎంత? 2 lakhs వచ్చింది అనుకుందాం. మైనస్ పెట్టి ఎంటర్ చేయండి. మైనస్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్, 10,000, లాక్స్, 2 lakhs లాస్ వచ్చింది. ఆప్షన్స్ ద్వారా మీకు ఏమొచ్చింది? లాస్ వస్తే మైనస్ తో ఎంటర్ చేయండి. లాస్ 10 lakhs వచ్చింది. టోటల్ మీ లాస్ ఎంత? 12 lakhs. లేదు, నాకు ఫ్యూచర్స్ ద్వారా ప్రాఫిట్ వచ్చింది, 2 lakhs ఎంటర్ చేశాను, నెగిటివ్ తీసేశాను. ఆప్షన్స్ ద్వారా నాకు 10 lakhs లాస్ వచ్చింది. అలానే మీకు ఇంట్రాడే ద్వారా, స్పెక్యులేటివ్ ఇన్కమ్ ద్వారా ప్రాఫిట్ వచ్చినా, గెయిన్ వచ్చినా ఇక్కడ ఎంటర్ చేస్తారు. లెట్స్ సే నాకు 5,000 మాత్రమే ఇంట్రాడే ద్వారా ప్రాఫిట్ వచ్చింది. ఎంటర్ చేస్తే టోటల్ నాకు వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో ఇక్కడ ఎంటర్ అవుతుంది. నాకు డివిడెండ్స్ ద్వారా ఒక 2,000 రూపీస్ వచ్చింది, అది ఎంటర్ చేస్తే దీంట్లోంచి పోతూ ఉంటుంది. అలా మీకు వచ్చిన ఓవరాల్ డేటాని ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోండి. దీని ద్వారా ఏమవుతుంది, దీని ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను. సో ఒకవేళ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ స్టాక్స్ ద్వారా మీకు ఒక 50,000 వచ్చాయనుకుందాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక 2 lakhs వచ్చాయనుకుందాం. సో టోటల్ మీకు మొత్తం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, స్పెక్యులేటివ్ ఇన్కమ్, నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్ మొత్తానికి కలిపి మీకు ఆ సంవత్సరంలో వచ్చిన లాభం నష్టం కలిపితే నష్టం ఉంది 5,43,000 ఉంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన అమౌంట్ ఈ కాంపిటీషన్ లోకి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ కాంపిటీషన్ లోకి వచ్చేస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో కూడా వచ్చేస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో మీరు ఎంత నష్టపోయారని వచ్చింది? 5,43,000. ఇది నెట్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎంతైనా ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. మనం ఇక్కడ ఎంతైతే వచ్చిందో అది అక్కడికి వచ్చేస్తుంటుంది. 5,43,000 మీరు నష్టపోయారంటే దానికంటే ఎక్కువ ఇన్కమే కదా మీకు ఉండాలి ఆ మొత్తం సంవత్సరంలో. సో కాబట్టి ఆ ఇన్కమ్ ఎంత వేద్దాం? లెట్స్ సే ఒక 8,50,000 వేద్దాం. సో 8,50,000 డబ్బుల నుంచి మీరు ట్రేడ్ చేసో, ఇన్వెస్ట్మెంట్ చేసో, లేకపోతే ఇతర రీజన్స్ తో ఓవరాల్ గా మీరు 5,43,000 నష్టపోయారు. మిగిలింది ఎంత మీ ఇన్కమ్? 3,07,000. ఇది మీ ప్రొప్రైటరీ క్యాపిటల్. ఇది చెప్పడానికి ఇంత చెప్పాను. దీన్ని ఇంకొక విధంగా కూడా మీరు ఫైల్ చేయొచ్చు. ఆ ప్రొప్రైటరీ క్యాపిటల్ దగ్గర 8,50,000 పెట్టేసి అదే నా ఇన్కమ్, అదే నా క్యాపిటల్ అని పెట్టేసి ఈ 5,43,000ని వేరొక దగ్గర ఎక్స్పెన్స్ గా చూపించి అలా కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ సింప్లిఫైడ్ వెర్షన్ చెప్తున్నా. ఫైనల్ గా నాకు మిగిలిన క్యాపిటల్ 3,07,000 అది ఎంటర్ చేస్తున్నా. జస్ట్ కింద ఉంటుంది, దాన్ని యాడ్ కొట్టేసేయండి, అయిపోయింది. మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీకు ఎంత ఉంది ఇప్పుడు, ఫైనల్ గా ఎంత అనేది ఇక్కడ కనిపించేస్తుంది. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, ఇప్పుడు ఆ 3,07,000 ఎక్కడ ఉంది డబ్బులు? దాని ఇక్కడ యాడ్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ లో ఉందా అంటే మీకు కారు ఇవన్నీ చెప్పాను కదా, కారు, ల్యాప్టాప్, బైక్ ఇవేమైనా ఉంటే ఫిక్స్డ్ అసెట్స్ దగ్గర వాటిని వేసి డిప్రిసియేషన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంట్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇక్కడ డిప్రిసియేషన్ కూడా యాడ్ చేసుకొని మీరు దాన్ని మీకు వస్తున్న క్యాపిటల్ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది చూపించుకోవచ్చు. బట్ ఇక్కడ మన డబ్బులు ఎక్కడ ఉంది? లైబిలిటీస్ సైడ్ 3,07,000 ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఉంది మనకి? లెట్స్ సే స్టాక్ లో ఒక ₹1,00,000 పెట్టాను అనుకుందాం. అంటే మొత్తం ట్రేడింగ్ చేయడం ద్వారా నాకు ఆ లాస్ పోను 3,07,000 వచ్చింది. ఆ 3,07,000 ఎక్కడ ఉంది? స్టాక్స్ లో 1,00,000 ఇన్వెస్ట్ చేశాను, బ్యాంక్ లో ఒక 2 లక్షలు పెట్టాను,
చేతిలో ఒక 7,000 ఉంది. టోటల్ గా 3,07,000 సరిపోయిందా? నా లాస్ పోను, నా డబ్బులు ఎక్కడెక్కడ ఉందో అక్కడ నాకు ఇది టాలీ అయిపోతున్నట్టేనా? లెట్స్ సే ఒకవేళ మీ డబ్బులు బ్రోకర్ దగ్గర ఉంది, అప్పుడు కూడా బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్ దగ్గరే పెట్టేసేయండి. బ్రోకర్ దగ్గరే ఉంది అనుకున్నా 3,07,000 మొత్తం డబ్బులంతా కూడా బ్రోకర్ దగ్గరే ఉంది. బ్యాలెన్స్ విత్ బ్యాంక్ లోనే 3,07,000 ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఐటీఆర్ లో ఫైల్ చేసినప్పుడు అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఆ డబ్బులు ఎక్కడుంది, మనం ఇప్పుడు బ్యాంక్ లో ఉంది అంటే బ్రోకర్ దగ్గర ఉందని పెడుతున్నాం కాబట్టి కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ని ఎక్స్పాండ్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు చేతిలో ఎంత డబ్బులు ఉంది, బ్యాంక్ లో ఎంత డబ్బులు ఉందని అడుగుతారు. బ్రోకర్ దగ్గర ఉన్న డబ్బులు కూడా బ్యాంక్ లో ఉన్న డబ్బులు అనేలా ఎంటర్ చేసేయండి. మీరు ట్రేడింగ్ చేస్తే మిగిలిన డబ్బులు బ్యాంక్ లో ఉందా, బ్రోకర్ దగ్గర ఉందా, ఏదున్నా ఇక్కడ ఎంటర్ చేయండి. చేతిలో ఉంది, కొంచెం డబ్బులు మీరు విత్డ్రా చేశారు, క్యాష్ ని హ్యాండ్ లో పెట్టుకోండి. స్టాక్స్ ని కొనేసారు మీరు, ఆ డబ్బులు నాకు ఇంకా ట్రేడింగ్ వద్దు, తలనొప్పి వద్దని స్టాక్స్ ని కొనేసారు. స్టాక్స్ ని కొనేస్తే ఇక్కడ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర, ఈక్విటీ షేర్స్ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అది ఎంటర్ చేసేసుకోండి. సో ఇప్పుడు మన డబ్బులు ఎంత ఉంది, 3,07,000. అది నేను ఎక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు? బ్యాంక్ దగ్గర ఉన్న, బ్రోకర్ దగ్గర ఉన్న, కరెంట్ అసెట్స్ దగ్గరకు వచ్చి బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ దగ్గర 3,07,000 రూపాయలని ఎంటర్ చేసుకున్నాను. అంతే. ఇంకా మిగతా ఏమైనా మీరు వేరే దగ్గర పెట్టున్నా అవన్నీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అంతా కూడా మీరు ఎంటర్ చేశాక యాడ్ అని క్లిక్ చేస్తే సోర్స్ ఆఫ్ ఫండ్స్ దగ్గర మీకు ఎంతైతే కనిపిస్తుందో అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర కూడా మీకు అంతే కనిపించాలి. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో స్టార్టింగ్ మీరు క్యారీ చేస్తున్న క్యాపిటల్ తో సహా ఆ ఇయర్ లో మీకు వచ్చిన డబ్బులు మొత్తంలోంచి మీరు లాసెస్ పోయి ఉంటే ఆర్ ప్రాఫిట్స్ వచ్చి యాడ్ అయింటే ఆ మొత్తం డబ్బులు ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. బ్యాంక్ లో అయినా ఉండాలి, స్టాక్స్ లో అయినా ఉండాలి, హ్యాండ్ లో అయినా ఉండాలి, డిమాట్ అకౌంట్ లో అయినా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి కదా. అసలు మొత్తం డబ్బులు ఎంత ఉందనేది ఫస్ట్ లో ఉంటుంది, ఆ మొత్తం డబ్బులు ఎక్కడ ఉందనేది సెకండ్ లో ఉంటుంది, బి లో ఉంటుంది, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఉంటుంది. రైట్, కన్ఫర్మ్. ఓకే, ఇక్కడతో మీరు మెజారిటీ పార్ట్ కంప్లీట్ చేసినట్లే. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, మీకు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందా? నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, వదిలేసినా పర్లేదు, లాస్ట్ లో చూసుకుందాం అని. ఇది మనకి నీడ్ లేదు, జస్ట్ దాని లోపలికి వెళ్ళండి, కిందకి వచ్చేసేయండి, కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ట్రేడింగ్ అకౌంట్ ఇది ఇంపార్టెంట్ కొంచెం. ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా గమనించండి. ప్రాఫిట్ వస్తున్న వాళ్ళు, లాస్ వస్తున్న వాళ్ళు ఎలా మెన్షన్ చేయాలో చెప్తాను. ఫస్ట్ లాస్ వస్తున్న వాళ్ళ గురించి చెప్తాను. మీకు ఒకవేళ లాసే వస్తుంటే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్ సైడ్ వచ్చేసేయండి. అక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ అని మీకు ఒకటి కనిపిస్తుంటుంది 12th ది. అక్కడ టర్న్ ఓవర్ ఫ్రమ్ ఇంట్రాడే ట్రేడింగ్ నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లో, మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు షీట్ అని. అక్కడ ఈక్విటీ దగ్గరకు వస్తే అప్ సైడ్ వెళ్ళారంటే టర్న్ ఓవర్ బ్రేక్ డౌన్ లో ఇంట్రాడే ద్వారా మీకు ఎంత టర్న్ ఓవర్ వచ్చింది అనేది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఉంటున్న నెంబర్ ని మనం అక్కడ ఎంటర్ చేయాలి. 8609 ఇది మన టర్న్ ఓవర్. 0.7 ఉంది కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 86010 ఇది మన టర్న్ ఓవర్. వెరాస్ ఇన్కమ్ అంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా ఆ ఇంట్రాడే యాక్టివిటీ ద్వారా, అది ఎలా చెక్ చేసుకోవాలి? మళ్ళీ అదే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి బై వాల్యూ, సెల్ వాల్యూ పక్కన రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుంది, దాన్ని జస్ట్ అలా సెలెక్ట్ చేయండి. ఇలా మౌస్ ని క్లిక్ చేసి పెట్టుకుని వాటిని జస్ట్ మీరు అలా సెలెక్ట్ చేశారంటే ఇక్కడ కింద సమ్ దగ్గర మీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందో ఉంటుంది. ఇక్కడ నియర్లీ 134 రూపీస్ దగ్గరగా నాకు లాస్ వచ్చింది. సో దాన్ని నేను -134 గా ఎంటర్ చేసేస్తాను. ఒకవేళ ప్రాఫిట్ వచ్చింటే +134, ప్లస్ ఎంటర్ చేయాల్సిన నీడ్ లేదు, 134. 10,000, 20,000, 30,000 ప్రాఫిట్ వచ్చింటే జనరల్ గా ఎంటర్ చేస్తారు. లాస్ వచ్చింటే మైనస్ ఎంటర్ చేస్తారు. ఓకే, ఇక్కడ -134 నా లాస్ వచ్చిన వాళ్ళకే చెప్తున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇంకేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సిన నీడ్ లేదు, కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి. తర్వాత పిఎన్ఎల్ అకౌంట్ అని ఉంటుంది, దాంట్లోకి రండి. దాంట్లోకి వచ్చాక డెబిట్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ యాడ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. అక్కడ మీరు ఒకవేళ బిజినెస్ చేయడానికి ఎవరైనా ఎంప్లాయీస్ ని పెట్టుకున్నా వాళ్ళ రిలేటెడ్ గా ఎంప్లాయీస్ శాలరీని పెట్టచ్చు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఇస్తున్నాయో అవి పెట్టచ్చు. అవి ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. మోస్ట్లీ ఎంప్లాయీస్ ని పెట్టుకొని మరి ఎఫ్ఎన్ఓ చేస్తుంటారని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను. అలా కొంత డౌన్ సైడ్ కి వస్తూ వచ్చారంటే అక్కడ పేజ్ 1 of 2 అని కంటిన్యూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడికి వచ్చి కొంత కిందకి వస్తూ ఉంటే అదర్ ఎక్స్పెన్సెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి మీ లాసెస్ అంతా. అర్థమవుతుంది కదా? ఇంట్రాడే లాస్ అక్కడ ఎంటర్ చేస్తారు. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఆప్షన్స్ నుంచి వచ్చిన లాస్, ఫ్యూచర్స్ నుంచి వచ్చిన లాస్. లెట్స్ సే ఫ్యూచర్స్ నుంచి మీకు 10 lakhs లాస్ వచ్చింది, ఎంటర్ చేసుకున్నారు. యాడ్ అనదర్. ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి మీకు 5 lakhs లాస్ వచ్చింది, అది ఎంటర్ చేసుకున్నారు. సేవ్ అని క్లిక్ చేశారంటే టోటల్ మీకు 15 lakhs లాస్ ఎఫ్ఎన్ఓ ద్వారా వచ్చింది అండ్ 134 దగ్గరగా లాస్ ఈక్విటీ ట్రేడింగ్ ద్వారా, ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా వచ్చింది. ఈక్విటీ ట్రేడింగ్ అంటే మళ్ళీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కాదు, ఇంట్రాడే ద్వారా వచ్చింది. సో టోటల్ 15,134 మీ లాస్ స్టాక్ మార్కెట్ నుంచి. ఇది యాడ్ క్లిక్ చేసుకున్నారంటే నెక్స్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేశారంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నమోదు చేస్తున్నట్టు. ఒకవేళ మీకు ప్రాఫిట్ వచ్చింటే, బికాస్ అది మనం ఎక్స్పెన్సెస్ దగ్గర చూపించాం, ఒకవేళ మీకు ప్రాఫిట్ వస్తుంటే ట్రేడింగ్ అకౌంట్ దగ్గరకు వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ దగ్గరకు వచ్చి ఎడిట్ ని క్లిక్ చేసి మళ్ళీ మీకు సేల్స్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ అని కనిపిస్తుంది, అక్కడ మళ్ళీ ఒకసారి ఎడిట్ ని క్లిక్ చేసి నేచర్ ఆఫ్ రెవెన్యూ దగ్గర లెట్స్ సే మీకు ఫ్యూచర్స్ ద్వారా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, రెవెన్యూ ఫ్రమ్ ఫ్యూచర్స్
ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఓకే, అది ఎంటర్ చేశాక రెవెన్యూ ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రాఫిట్ లాస్ కాదు, ఇంకా అలా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ ద్వారా నాకు ఒక 5 lakhs ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఫ్రమ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ 5 lakhs, కింద అనదర్ కొట్టి ప్రాఫిట్ ఫ్రమ్ ఆప్షన్స్ ట్రేడింగ్ 5 lakhs అలాను వేసుకోవచ్చు. బట్ యూజువల్ గా అంటే ఒక పద్ధతి అంటారు కదా, ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే రెవెన్యూ ఫ్రమ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఫ్యూచర్స్ ట్రేడ్ చేసినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను FNO లో. ఇక్కడ ఫ్యూచర్స్ అయితే ఒకటే ఉంది, ఇక్కడ బై వాల్యూ ఒకటి ఉందా, బై వాల్యూ అండ్ దాని పక్కన సెల్ వాల్యూ ఒకటి ఉందా, దాంట్లో సెల్ వాల్యూ వేయాలి. అక్కడ రెవెన్యూ అంటే ఆ ఫ్యూచర్స్ ని సెల్ చేయడం ద్వారా మీకు ఎంత వచ్చింది అక్కడ అది వేయాలి. అది ఎంటర్ చేసాం. అంటే ఏంటి, ఇప్పుడు 10,84,000 మా ఇన్కమ్ అని చెప్తున్నట్టు వాళ్ళకి ఒకసారి కొంచెం వెయిట్ చేశారంటే నేను మీకు క్లియర్ గా చెప్తా. అలానే మీకు ఒకవేళ ఆప్షన్స్ లో కూడా ప్రాఫిట్ వచ్చింది, సేమ్ అది కూడా మీరు చూపించాలనుకుంటారు, అక్కడ కూడా మీరు ఇక్కడ అమౌంట్ దగ్గర సెల్ వాల్యూ ఎంటర్ చేయాలి. సెల్ వాల్యూ. సో ఎక్సెల్ షీట్ ఒకసారి ఓపెన్ చేస్తాను. FNO లో ఆప్షన్స్ లో ఇక్కడ కేవలం నాకు సెల్ వాల్యూ ఉంది చూసారా, ఈ సెల్ వాల్యూ జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ వచ్చి ఆప్షన్స్ ఎంత వరకు అయితే ఉంటాయో అంతవరకు వచ్చి వాటిని సెలెక్ట్ చేసుకుంటే నాకు వస్తుంది చూడండి. ఇక్కడ 5,18 lakhs ఒక అమౌంట్ కనిపించింది కదా, అది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు. 5,18 lakhs 0.51 ఉంది లాస్ట్ లో. సో దాన్ని నేను రౌండ్ ఆఫ్ చేసి లాస్ట్ 3 గా పెట్టేస్తున్నాను. సో ఇది మనం సేల్ చేయంగా. ఇక్కడ నేను 0 ఒకటే చూపించాను. మీరు మల్టిపుల్ వాటిలో చేస్తుంటే మల్టిపుల్ వాటిలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్ గా సేల్ చేసింది ఎంత, ఆప్షన్స్ సేల్ చేసింది ఎంత ఇక్కడ మీరు యాడ్ చేస్తారు. సేవ్ క్లిక్ చేసేయండి. మీకు టోటల్ 5,29,54,250 రూపీస్ కి సంబంధించిన సేల్ చేశారు ఫ్రమ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అయిపోయిందా? కొంచెం డౌన్ సైడ్ కి వచ్చారంటే డెబిట్స్ టు ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. అక్కడ పర్చేసెస్ అని ఉంటుందా, ఇక్కడ మనం బై వాల్యూని వేయాలి. ఇందాక సెల్ వాల్యూ వేసాం, ఇప్పుడు బై వాల్యూ. ఇప్పుడు బై వాల్యూ ఎంత మనది, దానికోసం ఆప్షన్స్ ది బై వాల్యూ, ఫ్యూచర్స్ ది బై వాల్యూ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంతైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని దానికి ఈ ఆప్షన్స్ రిలేటెడ్ గా బై వాల్యూ ఉంది కదా మనకి, ఈ ఆప్షన్స్ లో మనం బై చేసిన వాల్యూ ఒకటి ఉంటుందా దాన్ని ఎంటర్ చేసుకోవాలి. టోటల్ కలిపితే ఎంత వచ్చింది మనకి, ప్లస్ పెట్టి 5,17,83,372 ఆర్ 73, ఎందుకంటే రౌండ్ ఆఫ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనకి ఎంత, ఈ నెంబర్ ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుందాం. 5,28 lakhs ఇది మన బై వాల్యూ. సో పైది సెల్ వాల్యూ, కిందది బై వాల్యూ. టోటల్ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది ఇక్కడ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఓకేనా. లాస్ వచ్చుంటే ఇందాక నేను చెప్పినట్టు, ప్రాఫిట్ వచ్చుంటే పైన ఏమో మీకు సేల్ వాల్యూ వేసుకుంటారు, తర్వాత ఏమో మీ పర్చేస్ వాల్యూ వేసుకుంటారు. టోటల్ గా మీకు ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అన్నది క్లియర్ గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసేసి అక్కడతో వదిలేయద్దు, ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది. చాలా మందికి తెలియదు ఈ విషయం. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ దగ్గరికి రండి, P&L దగ్గరికి రండి. వచ్చాక డెబిట్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని క్లిక్ చేయండి. ఇందాక మనం లాసెస్ అన్నింటిని ఇక్కడ యాడ్ చేసాం, దాన్ని ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. సో ఓన్లీ లాస్ వస్తే డైరెక్ట్ గా అదర్ ఎక్స్పెన్సెస్ లో ఇక్కడికి వచ్చి P&L దగ్గరకు వచ్చి అదర్ ఎక్స్పెన్సెస్ దగ్గరకు వచ్చి వీటిని ఎంటర్ చేసుకోమన్నాను. బట్ మనం ప్రాఫిట్ వస్తే ఏం చేయాలని మాట్లాడుకున్నాం కాబట్టి అది అంటే లాస్ ప్రాఫిట్ ఇన్ని కలిసిపోతాయి కాబట్టి లాస్ ని కంప్లీట్ గా రిమూవ్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు అసలు ఏంటంటే ఈ అదర్ ఎక్స్పెన్సెస్ దగ్గర మీకు సంబంధించిన ఇతర ఎక్స్పెన్సెస్ ని పెట్టండి. అంటే బ్రోకింగ్ రిలేటెడ్ గా కానీ ఇతర చార్జెస్ కానీ మీకు అయి ఉంటాయి కదా, మీరు ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీరు FNO చేస్తున్నా ఇంట్రాడే చేస్తున్నా జిరోదాలో మీకు ఈ చార్జెస్ అన్ని కనిపిస్తాయి కదా, ఈ చార్జెస్ అన్నిటిని యాడ్ చేసుకొని మీరు ఎక్స్పెన్సెస్ కింద దాన్ని చూపించచ్చు. కేవలం క్యాపిటల్ గెయిన్స్ లో మాత్రమే STT వర్క్ అవ్వదు. STT కాక మిగిలినవన్నీ కూడా మీరు క్యాపిటల్ గెయిన్స్ చూపిస్తున్నప్పుడు, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చూపిస్తున్నప్పుడు చూపించచ్చు. STT మాత్రం చూపించలేరు, మిగతావన్నీ చూపించచ్చు. వెరాస్ మీరు ఇంట్రాడే చేస్తున్నా FNO ట్రేడింగ్ చేస్తున్నా మీ లాస్ కి, మీకు ఏదైతే లాస్ వచ్చి ఉంటుందో ఆ లాస్ కి ఇది కూడా ఎక్స్ట్రాగా మీకు యాడ్ అవుతుంది. ఇది ఎక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ లో బ్రోకరేజ్ అండ్ అదర్ చార్జెస్ కలిపితే ఎంత, ఇదంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 17,417 రూపీస్ దగ్గరకు వచ్చింది. 17,417. ఇది ఓన్లీ FNO రిలేటెడ్ గా. ఇంట్రాడే రిలేటెడ్ గా కూడా నాకు వచ్చి ఉంటుంది కదా, ఇంట్రాడే ఎంత వచ్చిందో చూద్దాం. ఇది FNO దగ్గర ఉన్నాను. ఈక్విటీ రిలేటెడ్ గా ఎంత వచ్చింది నాకు చార్జెస్, అక్కడ ఒక 1,444 రూపీస్ దగ్గరకు వచ్చింది. సో దీనికి 1,444 రూపీస్ యాడ్ చేయాలి. 17,417 రూపీస్ ప్లస్ 1,444 రూపీస్ కలిపితే ఎంత, 1,861 రూపీస్ మన చార్జెస్, బ్రోకరేజ్ అండ్ అదర్ చార్జెస్. దీంతో పాటు మీరు ఒకవేళ ఏదైనా స్పెండ్ చేశారు ఓన్లీ దీని రిలేటెడ్ గానే, FNO రిలేటెడ్ గానే, బిజినెస్ ఇన్కమ్ కాబట్టి లెట్స్ సే మీరు ఏదైనా టూర్ కి వెళ్ళారు, అది కూడా యాజ్ అన్ ఎక్స్పెన్స్ గా మీరు చూపించవచ్చు. అంటే రిలాక్స్ అవ్వడానికి, నేను మైండ్ ఫ్రీ అవ్వడానికి నేను చేసుకున్నానని, అంటే ఒక ఎక్స్పెన్స్ ఏదైతే మీరు FNO రిలేటెడ్ గా చేయగలిగారు అని చూపించగలరు, అది ఇక్కడ చూపించవచ్చు. లైక్ మీరు ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఇంటర్నెట్ బిల్ తీసుకున్నారు, టెలిఫోన్ బిల్, లేకపోతే మీ డేటా ఇస్తూ ఉంటారు, అది లేకపోతే దానికోసం మీరు టీవీ కనెక్షన్
కలెక్షన్ తీసుకున్నారు, దానికి నెల నెల ఎంత అయింది, అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటూ రావచ్చు. ప్రాఫిట్ వచ్చుంటే ఇందాక అక్కడ అలా పెట్టేసి ఇక్కడ ఈ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. లాస్ వచ్చుంటే ఇక్కడే మీరు లాస్ ని పెడతారు, లాస్ ఫ్రమ్ ఫ్యూచర్స్, లాస్ ఫ్రమ్ ఆప్షన్స్, అదర్ ఎక్స్పెన్సెస్ లోనే పెట్టేసి ఇవి కూడా యాడ్ చేస్తారు. చార్జెస్ కూడా ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసుకుంటారు. రైట్, సేవ్ చేసేస్తే మీ ఓవరాల్ యాక్టివిటీ FNO రిలేటెడ్ గా ఇంట్రాడే పరంగా మీ ఓవరాల్ యాక్టివిటీ ఇక్కడతో క్లియర్ అవుతుంది. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. ఇలా ప్రాఫిట్ వచ్చుంటే ఏం చేయాలి, లాస్ వచ్చుంటే ఏం చేయాలని విడమర్చి మీకు ఇంతలా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఉండదు. అంటే నేను ఏదో ఎక్కువ చెప్పేస్తున్నాను కాదు, నాకు ఇలా చెప్పడానికి చాలా టైం పట్టింది. బికాస్ ఐఎమ్ నాట్ ఎ CA, ఐఎమ్ నాట్ ఎనీ క్వాలిఫైడ్ పర్సన్ ఇవన్నీ చెప్పడానికి కూడా. బట్ మన వాళ్ళకి ఇవన్నీ సింపుల్ వేలో అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు పెద్ద మొత్తంలో లాస్ అయిన వాళ్ళు ఎక్కడ వెళ్తాంలే బయటికి, మళ్ళీ అదొక లాసా అనుకుని ఎవరైతే వదిలేసుకుంటుంటారో వాళ్ళు ఫైల్ చేస్తారు అనే ఒక చిన్న నమ్మకం వాళ్ళకి రేపు పొద్దున ఫ్యూచర్ లో డబ్బులు వచ్చినప్పుడు నష్టపోరు కదా పెద్ద పెద్ద ట్యాక్సులు కట్టి అనే ఒక చిన్న దాంతోనే చేస్తున్నాను. ఇన్ కేసు ఎవరైనా CAలు ఉంటుంటే లాస్ట్ నేను ఒక కామెంట్ చూసాను, ఒకటి మీరు చేయాల్సిన పని మీరు చేయండి, CAలు చేస్తారు ఈ పనులని, మీరు ఎందుకు చెప్తున్నారు అన్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐఎమ్ నాట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్. చాలా ఒక CA అవ్వడం ఎంత కష్టం అనేది నాకు ప్రాక్టికల్ గా తెలుసు. మీ ప్రొఫెషన్ ని నేనేదో ఇలా వీడియో పెట్టేసి చెప్పేయాలని కాదు, బట్ మా వాళ్ళు చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది లాస్ అయింటారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి CA ఇవన్నీ అమ్మో ఎక్కడ మళ్ళీ అదొక డబ్బులు ఖర్చు అని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తారని మాత్రమే చేస్తున్నాను. అండ్ చూస్తున్న వ్యూవర్స్ కి కూడా చెప్తున్నాను, వీలైనంత వరకు మీరు ఒకవేళ CA గా వాళ్ళు క్వాలిఫైడ్ అయింటారు, ఒకవేళ మీకు మంచిగా సర్వీసెస్ ఇస్తారు అనుకుంటే వాళ్ళ దగ్గరే చేయించండి. ఎక్సెల్ షీట్ అయితే కింద ఇస్తున్నాను, ఆ బ్యాలెన్స్ షీట్ ని మీరే ప్రిపేర్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని వేస్తారంటే మీకు అంత డేటా వస్తుంది. దాన్ని బట్టి నేను చూపించినట్టు మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఎంటర్ చేసేయచ్చు. బట్ మీకు ఒకవేళ స్పెండ్ చేయగలిగే స్కోప్ ఉంటే వాళ్ళ దగ్గరే చేయించండి. అండ్ ఒకవేళ నేను మొత్తం చెప్పిన దాంట్లో ఇది ఇలా చెప్పారు కానీ ఇలా చేయాలని ఎక్కడైనా నేను మిస్టేక్ చేస్తుంటే క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కరెక్ట్ చేయండి. బట్ వీడియో వచ్చే ముందు 1కి 10 సార్లు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాను. మా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ కన్సల్టెంట్ అండ్ CA వాళ్ళతో ఆడిట్ చేస్తున్న వాళ్ళతో కూడా కన్సల్ట్ అయ్యి మొత్తం డేటాను ఒకసారి 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఎక్కడ నేను తప్పు చెప్పనట్లయితే ఎవరైతే CAలు ఉంటారో, ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎస్ మీరు మిస్టేక్ ఏం చెప్పలేదని చెప్పండి, లేకపోతే మిస్టేక్ చెప్పినా అంటే మీకు తెలుసు క్వాలిఫైడ్ పీపుల్ గా నేను అడుగుతున్నప్పుడు చెప్పారు. ఇక్కడ ఎక్కడ కూడా పర్టికులర్ గా ఇది అనేది ఉండదు. కొన్ని దగ్గరలో కొన్ని మనం చూపించవచ్చు, లేదంటే కొన్ని దగ్గరలో మనం అంటే డైరెక్ట్ గా ప్రాఫిట్ లానే చూపించుండొచ్చు, లేకపోతే రెవెన్యూ చూపించి సేల్ చూపించి మళ్ళీ దాని బై ప్రైస్ కూడా చూపించుండొచ్చు. సో ఒకవేళ మీరు ఒకటి ఫాలో అవుతుంటే ఇంకొకటి కూడా ఉండిండొచ్చు. సో ఒక్కసారి మీరు కూడా అంటే కామెంట్ చేసే ముందు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ వ్యూవర్స్ కి మళ్ళీ చెప్తున్నాను, దీనికి కావాల్సింది ఓపిక కాదు, మీకు చెప్పడానికి ఓపిక కాదు, చెప్పాలంటే చాలా చాలా డీప్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సబ్జెక్ట్ రిలేటెడ్ గా చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాం మేము అండ్ మా టీం మెంబర్స్ అందరం కలిసి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను, లైక్ షేర్ నాకొద్దు. ఇది వీలైనంత వరకు లాస్ అయి ఉంటారు ట్రేడర్స్ అనుకున్న వాళ్ళకి గ్రూప్స్ లో మీ ఎంప్లాయీస్ గా ఉండి ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో ఒకసారి ఆ గ్రూప్ లలో షేర్ చేశారంటే ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు చెప్పరు కదా లాస్ అయ్యారని చెప్తే చిన్నపోతుంది కదా, ఆ మాత్రం తెలియనోడు ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నావు అంటారు. కాబట్టి బ్రాడ్ గా ఉంటున్న గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, ఫైల్ చేసుకుంటారు. బికాస్ ఎంత thumbnail పెట్టినా ఎంత టైటిల్ పెట్టినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని తెలియగానే క్లోజ్ చేస్తారు. అది ఎలాగో వెళ్తుంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ లేని వాళ్ళు ఎలాగో క్లోజ్ చేస్తారు. బట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియోని తప్పకుండా అందించండి. మోస్ట్లీ ఇక్కడతో ఇంపార్టెంట్ డేటా అంతా కూడా మీరు ఫిల్ చేసేసినట్టే. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా అప్లై అవుతుంటే, మోస్ట్లీ మనకి ఏం అప్లై అవ్వవు అంత ఈజీగా, సో అప్లై అవుతుంటే క్లిక్ చేయండి. మోస్ట్లీ మనకు ఆ రిక్వైర్మెంట్ ఏముండదు కాబట్టి కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను అదర్ ఇన్ఫర్మేషన్ దగ్గర. నెక్స్ట్ సాలరీ రిలేటెడ్ గా అంటే ఇప్పటి వరకు మనం ట్రేడింగ్ రిలేటెడ్ గా ఆప్షన్స్ రిలేటెడ్ గా ఫైల్ చేసాం. సో ఇక్కడ మీరు ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ యాడ్ డీటెయిల్స్ ఆఫ్ బ్రేకప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మోస్ట్లీ మీకు కొన్ని ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి ఫామ్ 16 ని బట్టి. ఒకవేళ ఫిల్ అవ్వకపోతుంటే ఇక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేయాలి. మీకు బేసిక్ సాలరీ ఎంత వచ్చింది ఆర్ ఇంకా యాడ్ అనదర్ పెట్టి అవి ఎలా యాడ్ చేయాలనేది లాస్ట్ 2 ITRs లో రిపీటెడ్ గా మాట్లాడుకున్నాం కాబట్టి నేను మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. సో కాబట్టి నేను దీని రిలేటెడ్ గా వెనక్కి వచ్చేస్తున్నాను. సాలరీ హెడ్ అయితే మీరు లాస్ట్ 2 ITRs ని చూసే ఫైల్ చేయండి. మీకు అక్కడ ఎంటర్ ఎలా చేయాలనేది అందులో డీటెయిల్డ్ గా చెప్పాను. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ గా మీకు ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఉండి అది మీరు రెంట్ కి ఇచ్చినారు, దాని ద్వారా ఏమైనా ఇన్కమ్ వస్తున్నా దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి చూపించచ్చు. నేను దాన్ని కూడా ప్రీవియస్ దాంట్లో చెప్పాను కాబట్టి చెప్పట్లేదు మళ్ళీ. నెక్స్ట్ మిగతావి మనకి అప్లై కావు. నెక్స్ట్ స్కెడ్యూల్ CG క్యాపిటల్ గెయిన్స్, అందులో ఒకవేళ మీకు ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ద్వారా వస్తూ ఉంటే దాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఒకవేళ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇది కూడా సెకండ్ వీడియోలో చెప్పాం, అది కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 112A సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయ్యి ఆ డీటెయిల్స్ ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ స్కెడ్యూల్ VDA వర్చువల్ డిజిటల్ అసెట్స్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ గా ఇది కూడా సెకండ్ వీడియోలో మాట్లాడాను, ఇది కూడా సెకండ్ వీడియోలో చూడొచ్చు. అండ్ అదర్ సోర్సెస్ లైక్ డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్ కానీ స్పెషల్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి అది ఎలా చేయాలనేది కూడా ప్రీవియస్ వీడియోస్ లోనే మాట్లాడాను కాబట్టి చెప్పట్లేదు. నెక్స్ట్ ఈ ఇయర్ లాసెస్ క్యారీ చేస్తున్నారా లేదా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా సెట్ ఆఫ్ చేసుకుంటూ ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి CYLA లో. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ బిజినెస్ ఇన్కమ్ మీకు వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ లో నుంచి మీరు ఎక్స్పెన్సెస్ గా తీసేసారు
తీసేశారు కదా చాలా, లైక్ బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇంకెవరికైనా ఇస్తున్న శాలరీస్ కానీ ఇవన్నీ తీసేయంగా మీకు ఎంతైతే ఓవరాల్ నెట్ ఇన్కమ్ ఉంటుందో అది ఇక్కడ పడి ఉంటుంది. సో అది ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ ని క్లిక్ చేసుకోండి. మీరు అక్కడ ప్రాఫిట్ ఏమో 80,000 దగ్గరగా వచ్చి ఉంటుంది, బట్ తర్వాత మనం కొన్ని చార్జెస్ ని ఎక్స్పెన్సెస్ ని పెట్టాం కదా, వాటికి పోను మిగతాది అక్కడ పడి ఉంటుంది. అది ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు లాస్ ని ఫైల్ చేస్తారు, కానీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మీకు BFLA లో సెట్ ఆఫ్ చేయడానికి అది కనిపించకపోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 10 లక్షలు మీరు లాస్ ని ఫైల్ చేసేసారు FNO ద్వారా. నెక్స్ట్ ఇయర్ ఒక 10 లక్షలు మీకు బిజినెస్ నుంచో బ్యాంక్ ఇంట్రెస్ట్ లో, లైక్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో కాదులేండి, మిగతా ఏదైనా సోర్సెస్ నుంచి అదర్ దాన్ శాలరీ డబ్బులు వస్తుంది. ఈ ఇన్కమ్ ని సెట్ ఆఫ్ చేద్దామని మీరు ప్రయత్నిస్తున్నారు అనుకోండి, మీకు కనిపించకపోతూ ఉంటే, మోస్ట్లీ కనిపించదు, అప్పుడు ఫస్ట్ CFL దగ్గరకు రావాలి. CFL దగ్గరకు వచ్చి ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ITR ఫైల్ చేశారు, లాస్ ని రిపోర్ట్ చేశారు, లాస్ట్ 8 ఫైనాన్షియల్ ఇయర్స్ లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ITR ఫైల్ చేశారో అది ఎంటర్ చేయాలి. కానీ ఇక్కడ మీరు కనిపించేటువంటి అసెస్మెంట్ ఇయర్స్. సో మీకు అసెస్మెంట్ ఇయర్ అంటే ఐడియా ఉంది కదా, 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ అయితే అసెస్మెంట్ ఇయర్ 2024-25. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఇది 2023-24, బట్ అసెస్మెంట్ ఇయర్ అయితే 2024-25. దానికి ముందు ఉంటున్న 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి, 2023-24. అర్థమైంది కదా. సో మీకు ఇక్కడ కనిపించే ప్రతి ఇయర్ ఏంటంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మీరు కానీ ITR ఫైల్ చేశారా, సో ఇది క్లిక్ చేయండి. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ అది క్లిక్ చేయండి, అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ అది క్లిక్ చేయండి. ఇవన్నీ అసెస్మెంట్ ఇయర్స్, ఫైనాన్షియల్ ఇయర్స్ కాదు, అసెస్మెంట్ ఇయర్స్. దాంట్లో అది క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎప్పుడు ITR ఫైల్ చేశారు, బికాస్ డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తేనే ఇది క్యారీ అవుతుంది, లేకపోతే అవ్వదు. డ్యూ డేట్ లోపు ఫైల్ చేస్తుంటే ఆ డేట్ ని ఎంటర్ చేసి, ఎప్పుడు ఫైల్ చేశారు ఆ డేట్ ని ఎంటర్ చేసి, ఎక్కడ మీకు లాస్ వచ్చింది, హౌస్ ప్రాపర్టీ ద్వారా లాసా, బిజినెస్ ద్వారా లాసా అంటే FNO ద్వారా లాసా, స్పెక్యులేటివ్ ఇన్కమ్ ద్వారా లాసా అంటే ఇంట్రాడే ద్వారా లాసా, బికాస్ బిజినెస్ అయితే 8 ఇయర్స్ క్యారీ అవుతుంది, ఇది 4 ఇయర్స్ క్యారీ అవుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసా, ఆర్ ఇతర వేస్ లో ఎక్కడైనా మీరు లాస్ అయ్యారా, అది ఎంటర్ చేసి యాడ్ క్లిక్ చేశారంటే అప్పుడు ఇక్కడ మీకు అది చూపిస్తుంది. ఇక్కడ చూపించాక అప్పుడు కంప్యూట్ సెట్ ఆఫ్ అని కొట్టి, ఇక్కడ కంప్యూట్ సెట్ ఆఫ్ అని మీరు లాస్ ని చెప్పాలి, ఎంత లాస్ట్ ఇయర్స్ లో ఎప్పుడు యాడ్ చేశారో లాస్ ని చెప్పి CFL లో మీరు ఆ డేటాని ఎంటర్ చేసి, ఎప్పుడైతే మీరు లాస్ ని చూపించుంటారో అసెస్మెంట్ ఇయర్ రిలేటెడ్ గా డేట్ ని, లాస్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత అప్పుడు BFLA లో మీకు ఆ డేటా కనిపిస్తుంది. ఈ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ లో లెట్స్ సే ఇప్పుడు మనకి FNO ద్వారా 68,000 ప్రాఫిట్ వచ్చింది. మీరు ఇందాక నేను చెప్పినట్టు అక్కడ గతంలో ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇయర్ లో ITR ని ఫైల్ చేసి లాస్ ని ఒక 70,000 1 lakh క్యారీ చేస్తున్నారు, అది ఇక్కడ మీకు కనిపించేస్తుంది. బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ దగ్గర ఆ 1 lakh ఎంత మీరు లాస్ క్యారీ చేస్తుంటే దాంతో ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ సెట్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు మనం 0 ట్యాక్స్, లేదంటే ఇప్పుడు దీనికి మనం ట్యాక్స్ కట్టాలి, ఈ 68,000 కి ట్యాక్స్ కట్టాలి. అర్థమైంది కదా. మనం అప్పుడు మళ్ళీ ఇక్కడ కంప్యూట్ సెట్ ఆఫ్ క్లిక్ చేస్తే మనకి ఏదైతే లాస్ ప్రీవియస్ గా క్యారీ చేసినా అది ఇక్కడ సెట్ ఆఫ్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది CFL లోకి వెళ్ళి గతంలో మీరు ఫైల్ చేసిన ITR లో మీకున్న లాస్ ఏదైతే రిపోర్ట్ చేస్తుంటారో ఆ లాస్ ని ఇంకొకసారి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత BFLA లోకి వచ్చి దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా సెట్ ఆఫ్ అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలంతే, ఎప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో రిపోర్ట్ చేశారు, ఆ డేట్ ఏంటి, ఎంత లాస్. మీకు ఎలాగో ITRs ఫైల్ చేస్తే ఉంటది కదా డేటా మీ దగ్గర, జస్ట్ దాన్ని చూసి ఎంటర్ చేసుకోవడమే, అయిపోయింది. నెక్స్ట్ ఇవి కూడా మనకి ఇది కాదు, సెక్షన్ 6A దీంట్లోకి రండి. దీంట్లో సెక్షన్ 80C, సెక్షన్ 80D ఇవి బోల్డ్ ఉంటాయి. ఇవి కూడా నేను ప్రీవియస్ దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్ లో డిస్కస్ చేశాను కాబట్టి మళ్ళీ దీన్ని డిస్కస్ చేయట్లేదు. స్పెషల్ రేట్స్ ఏం మనకేం లేవు కాబట్టి మనకేం లేదు, అండ్ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ కూడా మనకి లేదు. ఇవన్నీ కూడా మనకి నీడ్ లేనివే. నెక్స్ట్ ఈ కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ దగ్గరకు వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు వస్తున్న ప్రాఫిట్ ఎంత, మీకు అదర్ ఇన్కమ్స్ ద్వారా వస్తున్న డబ్బులు మొత్తం ఆ డేటా అంతా కూడా ఉంటది కాబట్టి జస్ట్ వాటన్నిటిని క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ఎక్సెల్ షీట్ లో నేను కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఇస్తున్న ఎక్సెల్ షీట్ లో మీరు ఏదైతే డేటా ఫిల్ చేసుకుంటారో అదంతా ఇక్కడ కాంపిటీషన్ అయిపోయి ఇక్కడ కూడా మీకు ఫైనల్ గా మీరు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ట్యాక్స్ కట్టాలనేది వస్తుంది. ఇక్కడ శాలరీ ఇన్కమ్ యాడ్ చేయలేదు, బట్ మీరు శాలరీ ఇన్కమ్ కూడా యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అయితే నేను చూపిస్తున్నారు ట్యాక్స్, అంత ట్యాక్స్ పడుతుంది. అక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడైతే శాలరీ ఇన్కమ్ 0 కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, బట్ శాలరీ ఇన్కమ్ కూడా పెడితే డేటా వేరేగా మారుతుంది. చూసుకొని ఎక్సెల్ షీట్ లో ఈ డేటా ఒకటేనా కాదని చూసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా లాస్ట్ లో కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ దగ్గరికి కూడా వచ్చి ఒకసారి ఫర్దర్ గా ఉంటున్న డేటా మొత్తాన్ని కూడా చెక్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ట్యాక్స్ పే చేస్తున్నారనుకోండి, ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ దగ్గరకు వచ్చి షో డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ మీ TDS లు, మీరు పే చేసిన అడ్వాన్స్ ట్యాక్స్ అవన్నీ డేటా కనిపిస్తుంది. ఇంకా మీకు డేటా కావాలంటే వ్యూ ట్యాక్స్ పేమెంట్స్ ని క్లిక్ చేయండి. మీకు ఇలా ట్యాక్స్ పెయిడ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మీ డేటా అంతా కూడా కనిపిస్తుంటది. ఒకవేళ మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేశారు, అది ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదంటే ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ దగ్గర యాడ్ డీటెయిల్స్ ని క్లిక్ చేసి, మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టుంటే దాని రిలేటెడ్ గా BSR కోడ్ అండ్ డీటెయిల్స్ చలాన్ నెంబర్ ఇవన్నీ ఉంటాయా, దాన్ని ఎంటర్ చేసి యాడ్ ని క్లిక్ చేశారంటే మీ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. జస్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేసి లాస్ట్ లో ఉంది చూసారా TTI అని, అది క్లిక్ చేసి ప్రివ్యూ రిటర్న్ ని క్లిక్ చేశారంటే ఇంక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఒకసారి రివ్యూ చేసుకొని ఫైల్ చేసేస్తున్నట్టు నెక్స్ట్ ఫైలింగ్ లోకి వెళ్తారు. ఫైలింగ్
ఫైలింగ్ లోకి వెళ్ళిపోయా వెరిఫికేషన్ ఉంటుంది, ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫై చేస్తారంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు మీ ITR 3 ఫైల్ అయిపోయినట్టు. చాలా టైం అయింది, ఐ థింక్ ఇప్పటి వరకు వీడియో చాలా తక్కువ మంది చూస్తుంటారు. చెప్తున్నాను కదా, షార్ట్ వీడియోస్ కి అండ్ ఇంకేదైనా ఇతర వీడియోస్ కుంటున్న ఆ ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే ఆ తెలుసుకోవాలనే ఒక నీడ్ కానివ్వండి, వీటికి ఉండదు. ఉండాలని రూల్ కూడా లేదు, ఉండాలని నేను కూడా అనుకోను. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళే చూస్తారు అండ్ ఖచ్చితంగా మనం డబ్బులు సేవ్ చేయాలనుకున్న వాళ్ళు చూస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు, ఆ అకౌంటబిలిటీ చాలా తక్కువ మంది ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇంతవరకు చూస్తుంటే సిన్సియర్లీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక థ్యాంక్ చెప్తే సరిపోదు, ఎందుకంటే ఇంత కంటెంట్ చేసినప్పుడు నాకు ఉంటుంది లోపల, మన వాళ్ళు చూస్తారా చూడరా, ఇంత అవసరమా, ఇంకా షార్ట్ చేసి చెప్పేద్దామా. ఎంత షార్ట్ చేసి నేను చెప్పగలను అంటే 25-30 minutes లో కూడా ఈ వీడియోని తీసుకురాగలను. బట్ అల్టిమేట్ గా యూజ్ ఏంటి మీకు అది క్లియర్ గా అర్థం కానప్పుడు. సో నాకైతే టైం అనేది ఒక పారామీటర్ కాదనిపిస్తుంది పర్టికులర్ గా ఇలాంటి వీడియోస్ లో. సో ఐ హోప్ మీకు కంప్లీట్ డేటా అయితే అందిందని. ఫైనల్ గా ఒకటి మిగిలిపోయింది, 10IEA ఎలా ఫైల్ చేయాలి. న్యూ నుంచి ఓల్డ్ లోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఓల్డే సెలెక్ట్ చేస్తుంటే ఎలా ఫైల్ చేయాలి అదొక్కటి చెప్పేసి ఇంక ఎండ్ చేస్తాను. ఒకవేళ అది చెప్పాక ఒకవేళ నేను ఇది మెన్షన్ చేస్తానో లేదు ఇప్పుడే చెప్తున్నాను. దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ లిస్ట్ అంతా కూడా ఎక్సెల్ షీట్ లిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మోస్ట్లీ అది మీకు సరిపోతుంది. దాంట్లో ఎంటర్ చేస్తున్న డేటానే మీకు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంటది. క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కూడా మీకు యూజ్ అవుతుంది. దానికి కూడా మీకు ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను, మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీరు ఏం చేయాలన్నా చేయొచ్చు. సో అంతే అండి, ఇంకేం లేదు. 10IEA ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ రివ్యూ రిటర్న్ కొట్టేసి మీరు ఎంటర్ చేస్తే అయిపోయినట్టే ఫైలింగ్. సో ఈ ఫైలింగ్ దగ్గరికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ ఉంది, అది క్లిక్ చేయండి. అలా రాగానే ఫస్ట్ మీకు 10IEA అని కనిపిస్తుంది, దాని ఫైల్ నో కొట్టండి. అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, 2024-25 ప్రెసెంట్. కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ని క్లిక్ చేయండి. రిలేటెడ్ గా ఉంటున్న నార్మల్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు ఏమైనా బేసిక్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ని ఇక్కడ మీరు ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారంటే మీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చిందా బిజినెస్ నుంచి ఆర్ ఈ FNO నుంచి ఏమైనా వచ్చిందని పెట్టండి. డ్యూ డేట్ లోపే మీరు ఫైల్ చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, డ్యూ డేట్ లోపే ఫైల్ చేస్తున్నారంటే అదే పెట్టండి. కంటిన్యూ క్లిక్ చేయండి, ఎస్ క్లిక్ చేయండి. తర్వాత ఉంటున్న ఇంకొన్ని బేసిక్ డీటెయిల్స్ ని మీరు ఎంటర్ చేశారంటే 10IEA ఫామ్ ని మీరు ఫిల్అప్ చేసేస్తున్నట్లే. ఎందుకు నేను ఎంటర్ చేయట్లేదంటే మా టీమ్మేట్ ఇది తనదే కాబట్టి తను న్యూలో ఉంటాడా ఓల్డ్లో ఉంటాడా అనేది తనతో కూడా నేను ఇంకా మాట్లాడాలి, తను రిలేటెడ్ ఉంటున్న డేటాను తీసుకొని. కాబట్టి నేను ఇది ఫైల్ చేయట్లేదు. న్యూలో ఉంటుంటే ఇది రిక్వైర్మెంట్ లేదు కాబట్టి. బట్ ఇదే ప్రాసెస్, ఇదే జస్ట్ చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఫైల్ చేస్తే 10IEA కూడా మీరు ఫైల్ చేసినట్టే. ఐ హోప్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అందిందని. నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వరకు చూస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఈ వీడియో వీలైనంత వరకు మన వాళ్ళకి, లాస్ అయిన వాళ్ళకి షేర్ చేయండి. బికాస్ ఇంతసేపు ఈ లైట్ ముందు ఆ కళ్ళల్లో పడుతున్న, ఇంతసేపు ఆ సఫరింగ్ ఉంటున్నా నేను ఇంతసేపు వీడియో చేశానంటే అండ్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చేరాలని. మీరు అనుకోవచ్చు మీరు యూట్యూబ్ ఇన్కమ్ కోసం చేస్తున్నారు ఈ వీడియోని. యూట్యూబ్ ఇన్కమ్ కోసం అయితే ఇంత నాలెడ్జ్ నేను తెలుసుకొని, ఇంత ఎఫర్ట్స్ పెట్టి, ఇంత టైం పీరియడ్ నేను ఈ వీడియో చేస్తే వ్యూస్ రావని తెలుస్తున్నా నేను ఇది చేయాల్సిన నీడ్ లేదు. వేరే కంటెంట్లు బోల్డ్ ఉన్నాయి నేను చేయడానికి. ఐ హోప్ మీకు నా క్లియర్ ఇంటెన్షన్ అర్థమైందని. వీలైనంత వరకు మన వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ డేటా మొత్తం డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వాటి లింక్స్ ద్వారా వెళ్ళి వీలైనంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ ని మీ వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, హెల్ప్ బాగా. జై హింద్.